Hi friends, welcome to Sankalp Study Success. In this particular session, నేను మీకు 12th NCERT ఎకానమీలో ఫస్ట్ చాప్టర్ అయిపోయింది ఇంట్రడక్షన్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్. సో ఈ చాప్టర్ 2 అండి, నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్. వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఫర్ ఎకానమీ. ఓకే, సో మేడం మీరు అన్నీ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు అనుకోకండి. ఇది పర్టికులర్గా ఈ నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇందులో మన అకౌంటింగ్ లైక్ ఏ మెథడ్స్ని యూజ్ చేస్తాము, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటే ఏంటి, క్యాపిటల్ గూడ్స్ అంటే ఏంటి, ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి కూడా స్టాకు, ఫ్లో, చాలా ఇంపార్టెంట్ టర్మ్స్ ఉంటాయి అన్నమాట. అండ్ కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, అవి యాజ్ ఇట్ ఈస్గా మీరు అలాగే చదవాలి. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ మెయిల్ టు మీ divyamam2020@gmail.com ఆర్ ఫర్ వీడియో అప్డేట్స్ ప్లీజ్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. ఇదంతా కూడా మనకి ఎన్సీఆర్టీలోని డైరెక్ట్గా ఎన్సీఆర్టీ బుక్ ఏనండి, నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ చాప్టర్ 2. ఓకే, సో ఇక్కడ మీకు మనకి బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ మ్యాక్రో ఎకనామిక్స్లో బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. తర్వాత మనకి గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, జేఐ, డిప్రిసియేషను, ఈ వర్డ్స్ అన్నీ మీరు విన్నవే. ఆల్రెడీ మనకి జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లో ఈ వర్డ్స్ అన్నీ ఆల్రెడీ వచ్చేసాయి. సో ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుంటాం అనమాట. ఇన్వెంటరీ అంటే ఏంటి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్ ఎలా ఉంటుంది, ఓకే, నేషనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి, బేసిక్ ప్రైస్ అంటే ఏంటి. కొంచెం లెందీ చాప్టర్ అండి, ఇట్ మేబీ 1.5 hours అవుతుంది. ఓకే, సో చూద్దామా. ఫస్ట్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ మ్యాక్రో ఎకనామిక్స్. సి హియర్, మీకు ఇంతకు ముందే చెప్పాను, we have like Adam Smith garu unnaru, right? Adam Smith named his most influential work, that is an equity into the nature and the cause of the wealth of the nations. That is his book, right? Adam Smith garu book enti, an equity into nature of and cause of the wealth of nations. సో ఏంటి మనకి ఏది పర్టికులర్ సంథింగ్ ఉంటుంది, ఓకేనా. ఏంటి మనకి ఒక కంట్రీని రిచ్ ఆర్ పూర్ అని డిసైడ్ చేస్తుంది, వాట్ జనరేట్స్ ద ఎకనామిక్ వెల్త్ ఆఫ్ నేషన్, ఓకేనా. ఒక పర్టికులర్ మన దేశం ఉంది, ఇండియా ఈజ్ దేర్, ఓకేనా. ఇండియా ఈజ్ ఎ రిచ్ కంట్రీ ఆర్ పూర్ కంట్రీ, హౌ కెన్ యూ డిసైడ్ వాట్ ఆర్ ద థింగ్స్ వీ యూజ్డ్ ఫర్ జనరేటింగ్ ద ఎకనామిక్ వెల్త్ ఆఫ్ ఆర్ పర్టికులర్ నేషన్. అంటే మనం రిసోర్సెస్ ఎక్కువగా ఉన్నాయి, రిసోర్సెస్ ఎక్కువగా ఉంటే అది రిచెస్ట్ కంట్రీ, రిసోర్సెస్ లేకపోతే అది రిచెస్ట్ కంట్రీ అని చెప్పడానికి లేదు, ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి న్యాచురల్ రిసోర్స్ ఉంటాయండి, మినరల్స్ ఉంటాయి, ఫారెస్ట్ ఉంటుంది. సో ఫారెస్ట్ కవర్ ఎక్కువగా ఉంది, మినరల్స్ అంటే ఈ బొగ్గు గనులు ఇవన్నీ అనమాట. న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి అంటే ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి, ఇవి ఉన్నాయని దీని కారణంగా మనం ఒక దేశం యొక్క వెల్త్ని, సంపదని మనం ఫైండ్ అవుట్ చేయగలమా అంటే చేయలేము. యు సీ, ఆఫ్రికా, లాటిన్ అమెరికా లాంటి కంట్రీస్లోని ఓకే న్యాచురల్ రిసోర్సెస్, మినరల్స్కి, ఫారెస్ట్ కవర్కి ఎలాంటి లోటు లేదనమాట. ఓకే, దే ఆర్ మోస్ట్ సీ మినరల్స్ ఆర్ దేర్, బట్ స్టిల్ సమ్ కంట్రీస్ ఇన్ ఆఫ్రికన్ కాంటినెంట్లో ఇప్పటికీ కొన్ని కంట్రీస్ పూర్ కంట్రీస్, రైట్. దే ఆర్ ద పూరెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్, వేర్ మెనీ ప్రాస్పరస్ కంట్రీస్ హ్యావ్ స్కేర్స్లీ ఎనీ న్యాచురల్ వెల్త్, ఓకేనా. సో కొన్ని ప్రాస్పరస్ కంట్రీస్ ఉన్నాయి, అక్కడ మినరల్స్ కానీ న్యాచురల్ రిసోర్సెస్ కానీ ప్లెంటీగా లేవు. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? సో ఇవి ఉన్నప్పటికీ ఎందుకు అన్ని దేశాలు రిచ్ అవ్వడం లేదు, ఎన్ని దేశాలు ఎందుకు పూర్గా ఉంటున్నాయి అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మీకు ఎగ్జామ్లో రావు, రైట్. సో ఇక్కడ చెప్పడం ఏంటంటే రిసోర్సెస్ మీద డిపెండ్ అయి ఉండదు, ఒక కంట్రీ యొక్క ఎకనామిక్ వెల్త్ అనేది రిసోర్సెస్ మీద డిపెండ్ అయి ఉండదు, ఓకే. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మీకు అనాలిసిస్ చేయడం కోసం, అర్థం కావడం కోసం చాలా ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. ఇదంతా కూడా అవసరం లేదు, పర్టికులర్గా ఆ టర్మ్ యొక్క డెఫినిషన్స్ మీరు చదువుకుంటే సరిపోతుంది. సో అది ఏంటో అనేది నేను ఎగలోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, కాబట్టి ప్రాబ్లం లేదు, ఓకేనా. సో ఎంటైర్ ప్రతి ఒక్క లైన్ టు లైన్ చదవాల్సిన అవసరం లేదు. చదవాలనుకుంటే మీరు ఒకసారి చదవండి, బట్ నాట్ ద నెక్స్ట్ టైం, ఓకే. సెకండ్ టైం చదివినప్పుడు మీరు రిఫర్ చేస్తున్నప్పుడు వితిన్ హాఫ్ అన్ అవర్ 1 hourలో ఒక్కొక్క బుక్ అయిపోవాలన్నమాట, ఓకేనా. అలా ఉండాలి మీ ప్రిపరేషన్. సో మీరు ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఫైనల్ గూడ్కి వచ్చేయండి. సో దిస్ ఈజ్ ఆర్ ఫస్ట్ టర్మ్, ఇక్కడ మనకు వచ్చింది ఫైనల్ గూడ్. సేమ్ మనకు మెయిన్ హెడింగ్ ఏంటి, బేసిక్ టర్మ్స్ ఇన్ ద మ్యాక్రో ఎకనామిక్సే కదా. సో ఫైనల్ గూడ్. సో వాట్ ఈస్ దిస్ ఫైనల్ గూడ్? ఎన్ ఐటమ్ దట్ ఈస్ మీన్ ఫర్ ఫైనల్ యూజ్ అండ్ విల్ నాట్ పాస్ త్రూ ఎనీ మోర్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ కాల్డ్ ఫైనల్ గూడ్, ఓకేనా. సో ఒక పర్టికులర్ గూడ్ ఉంది, ఓకే, ఎనీ గూడ్, ఓకే. ఒక డయాగ్రామ్ ఇలా డ్రా చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గూడ్ ఉంది, రైట్. సో ఇది ఏదైతే ఉందో దీని నుంచి ఇంకొకటి రూపాంతరం చెందదు, దీని నుంచి మనకి ఇంకొక గూడు అనేది రాదు,
ఓకే, లెట్ us say దిస్ వన్ ఈజ్ వన్ వస్తువు. ఓకే, ఈ వస్తువు నుంచి ఇంకొక వస్తువు అనేది తయారవ్వదు, ఇదే లాస్ట్ స్టేజ్. సో దాన్ని ఏమంటారు, ఫైనల్ గుడ్ అని అంటారు. ఆ డెఫినేషన్ ఒక్కటి తెలుసుకుంటే సరిపోతుంది, ఇంకేం చదవాల్సిన అవసరం లేదు. ఓకే, దట్ ఏదైతే పర్టికులర్ ఐటమ్ ఫర్ ఫైనల్ యూజ్కి ఉంటుందో దట్ విల్ నాట్ పాస్ త్రూ ఎనీ మోర్ స్టేజెస్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ కాల్డ్ ఫైనల్ గుడ్. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్. నౌ కమ్ టు ద సెకండ్ టర్మ్. నెక్స్ట్ హైలైట్ ఎక్కడుంది, కన్జంప్షన్ గూడ్స్ అండ్ క్యాపిటల్ గూడ్స్. ఓకే, సో ఫైనల్ గుడ్. ఓకే, సో ఫైనల్ గుడ్ వచ్చిన తర్వాత దానిలో మనకి కన్జంప్షన్ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్ అనే 2 రకాలు ఉంటాయి అన్నమాట. సో కన్జంప్షన్ గూడ్స్ అంటే ఏంటి, క్యాపిటల్ గూడ్స్ అంటే ఏంటి, ద గూడ్స్ లైక్ ఫుడ్ అండ్ క్లోతింగ్ అండ్ సర్వీస్ లైక్ రీక్రియేషన్ దట్ ఆర్ కన్జ్యూమ్డ్ when purchased by their ultimate consumers are called consumption goods or consumer goods. ఓకేనా, ఏదైతే మీరు ఒక పర్టికులర్ ప్రోడక్ట్ కొంటారో, సో ఇక్కడ చూడండి ఫస్ట్ ది ఫైనల్ గుడ్. ఓకేనా, సెకండ్ టర్మ్ అమ్మ మీరు నోట్స్ రాసుకునేటప్పుడు ఇవే మీ నోట్స్లో ఉండాలి, రిమైనింగ్ ఏం ఉండకూడదు. ఓకేనా, కన్జ్యూమర్ గూడ్స్ అండ్ థర్డ్ పాయింట్ ఏంటి, క్యాపిటల్ గూడ్స్. థర్డ్ టర్మ్ ఏంటి, క్యాపిటల్ గూడ్స్. రైట్, సో కన్జ్యూమర్ గూడ్స్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక వస్తువుని కొనేటప్పుడు దాన్ని వెంటనే మీరు కన్జ్యూమ్షన్ చేసేస్తారనమాట. అది ఉంచారు అంటే పోతుంది, ఒక 2-3 రోజుల్లో పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మిల్క్ ప్యాకెట్ కొన్నారనుకోండి, ఆ మిల్క్ ప్యాకెట్ ఎన్ని రోజులు ఉంటుంది, ఒక బ్రెడ్ ప్యాకెట్ కొన్నారనుకోండి, అది ఎన్ని రోజులు ఉంటుంది, మహా అయితే 1 day 2 days ఉంటుంది. ఓకేనా, దేనికైనా టైం పీరియడ్ ఉంటుంది. సో అది మీరు 1 year వరకు యూజ్ చేయగలరా, 2 years వరకు యూజ్ చేయగలరా, లేదా మోర్ దెన్ 5 years యూజ్ చేయగలరా. ఏదైతే వెంటనే యూజ్ చేయాలో, లైక్ ఫుడ్ దానికి ఎక్స్పైరీ అయిపోతుంది, 1 day హాఫ్ డేనో ఉంటుంది ఫుడ్. క్లోత్స్ కూడా మీరు కొనగానే పర్చేస్ చేయగానే యూజ్ చేస్తారు, రైట్. ఒక 5 years తర్వాత 10 years తర్వాత యూజ్ చేస్తాను అనుకోరు కదా, రైట్. అండ్ సర్వీసెస్ కొన్ని అంటే హెల్త్ సర్వీసెస్ కానీ ఎడ్యుకేషన్ సర్వీసెస్ కానీ వెంటనే మనం పే చేయగానే కన్జ్యూమ్షన్ చేసేస్తాం, వాటిని కన్జ్యూమ్షన్ గూడ్స్ అని అంటారు. సో ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు అర్థమైపోయి ఉంటుంది క్యాపిటల్ గూడ్స్ అంటే ఏంటో. Capital goods are man-made, durable items, business used to produce the goods. So these are in the durable character which are used in the production process. So these are the tools avachchu or implements, missions kavachu, evina kavachu. రైట్, ఇన్ అకౌంటింగ్ క్యాపిటల్ గూడ్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఏ ఫిక్స్డ్ అసెట్స్. అంటే ఇప్పుడు మనకు చూడండి మిషనరీస్ తెచ్చుకుంటాము, మీరు వెహికల్స్ కొంటారు, ఏసీస్ కొంటారు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఫ్రిడ్జ్ కొంటారు, ఇవన్నీ కూడా ఏంటి, క్యాపిటల్ గూడ్స్ అనమాట. అంటే మోర్ దెన్ 1 year అవి ఏం పాడైపోవు. ఓకే, ఏమైనా రిపేర్స్ వస్తాయి, మళ్ళీ రిపేర్ చేయించుకుంటే మళ్ళీ బాగవుతాయి అనమాట. వీటిని ఏమంటారు, క్యాపిటల్ గూడ్స్ అని అంటారు. సో దిస్ ఈజ్ 2 terms. ఫైనల్ గూడ్స్లో మనకి 2 types ఉంటాయి, అది కన్జ్యూమ్షన్ గూడ్స్ అయినా కావచ్చు, క్యాపిటల్ గూడ్స్ అయినా కావచ్చు. ఓకేనా, నౌ సీ ద నెక్స్ట్ వన్. ఇక్కడ మీకు క్యాపిటల్ గూడ్స్ వాట్ ఈస్ ద నేచర్, డ్యూరబుల్ క్యారెక్టర్ అని అన్నాం. డ్యూరబుల్ క్యారెక్టర్ అంటే ఏంటి, అది ఫైనల్ యూజ్ అవుతుంది, దాని నుంచి మనకి ఇంకొక వస్తువు తయారు కూడా అవుతుంది, దాన్ని డ్యూరబుల్ క్యారెక్టర్ అంటారు. డ్యూరము అంటే ద్వంద్వము. ఓకేనా, రెండు యొక్క లాభాలు రెండు లాభాలు దాని నుంచి ఉంటాయన్నమాట మనకి. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మిషన్ తీసుకున్నారనుకోండి, మిషన్ ఈజ్ ఏ గుడ్, రైట్. ఆ మిషన్ నుంచి మీకు ఇంకొకటి తయారవుతుంది కాబట్టి దట్ ఈజ్ ఇన్ డ్యూరబుల్ ఇన్ నేచర్ అనమాట. ఓకే, సో ఇదంతా మీకు తెలిసిన విషయమే. ఏదైతే క్యాపిటల్ గూడ్స్ ఉన్నాయో అవి ఎవ్రీ ఇయర్ కూడాను సమ్ టేర్ అండ్ వాట్ ఈస్ ఇట్, సీ ది పాయింట్, ద గూడ్స్ ఫార్మ్ ద పార్ట్, దీస్ ఆర్ ద క్యాపిటల్ గూడ్స్ అండ్ దే గ్రాడ్యువల్లీ అండర్గో వేర్ అండ్ టియర్ అంటే మీన్స్ ఎక్కడంటే డిప్రిసియేషన్ ఉంటుంది. సో మనం ఎవ్రీ ఇయర్ కూడాను కొంత డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంప్యూటర్ని 50,000 కొన్నారనుకోండి, ప్రతి సంవత్సరం దానికి ఒక 5,000 రూపాయలు డిప్రిసియేషన్ చేశారనుకోండి. ఓకేనా, సో అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, దాని యొక్క డిప్రిసియేషన్ 0కి వస్తుంది అనమాట. అంటే ఈ అమౌంట్ అంతా మీరు పక్కన సేవ్ చేసి పెడతారు, మళ్ళీ అంటే దాని యొక్క లైఫ్ టైం అనేది మీరు ఒక 5 years ఎక్స్పెక్ట్ చేశారంటే ఎవ్రీ ఇయర్ కూడా కొంత అమౌంట్ని పక్కన పెడతారు దాని గురించి, దాన్ని డిప్రిసియేషన్ అని అంటారు. సో ఎవ్రీ క్యాపిటల్ గుడ్ ఎప్పుడు కూడాను దట్ అండర్ గోస్ ఏ వేర్ అండ్ టేర్, దస్ ఆర్ రిపేర్డ్ అవ్వచ్చు ఆర్ గ్రాడ్యువల్లీ రీప్లేస్డ్ ఓవర్ టైమ్. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్. సో మీకు ఇప్పుడు ఏంటిది, ఫైనల్ గూడ్స్ అయిపోయింది, కన్జ్యూమర్ గూడ్స్ అయిపోయింది, క్యాపిటల్ గూడ్స్ అయిపోయింది. నెక్స్ట్ టర్మ్ ఏంటి తెలుసా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్. సీ దిస్, ఇక్కడ మీకు హైలైట్ చేసింది మాత్రమే చదివితే సరిపోతుంది, రిమైనింగ్ అంతా చదవాల్సిన అవసరం లేదు.
కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటే ఏంటి? కొన్ని కమోడిటీస్ ఉంటాయి. సమ్ కమోడిటీస్ లైక్ టెలివిజన్ సెట్స్, ఆటోమొబైల్స్ ఆర్ హోమ్ కంప్యూటర్స్, ఆల్దో దే ఆర్ ఫర్ అల్టిమేట్ కన్జ్యూమ్షన్స్ హ్యావ్ వన్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ కామన్ విత్ క్యాపిటల్ గూడ్స్. దే ఆర్ ఆల్సో డ్యూరబుల్ ఇన్ నేచర్. డ్యూరబుల్ అంటే మీకు చెప్పాను, అదే ద్వంద్వము. ఓకే, దట్ ఈస్ దే ఆర్ నాట్ ఎగ్జిస్టింగ్విష్డ్ బై ఇమీడియట్ ఆర్ ఈవెన్ షార్ట్ పీరియడ్ కన్జ్యూమ్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 6 months యూస్ చేస్తే అదేం పాడైపోదు. 6 months యూస్ చేసినంత మాత్రం అది రిపేర్ ఏం రాదు, రైట్? ఆర్ 5 months లేకపోతే 1 year యూస్ చేయడం వల్ల, రైట్? మీరు ఒక షార్ట్ పీరియడ్ యూస్ చేసిన లేదా కొంత ఇమీడియట్గా వెంటనే అది అంతరించిపోదు. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఎక్స్టింగ్విష్డ్ బై ఇమీడియట్ అంటే వెంటనే అంతరించిపోదు, వెంటనే దాని యొక్క గుణాన్ని కోల్పోదు అని మీనింగ్ అనమాట. ఓకే, సో దే హ్యావ్ ఏ రిలేటివ్లీ లాంగ్ లైఫ్ యాజ్ కంపేర్ టు ద ఆర్టికల్స్ సచ్ యాజ్ ఫుడ్ ఆర్ ఈవెన్ క్లోతింగ్. ఓకేనా? సో ఇప్పుడు క్లోత్స్ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ క్లోత్స్ కూడాను అవి ఎల్లకాలం ఉండవు. కొన్ని రోజులకి ఏంటవుతాయి, ముక్కుపోవడం, చిరిగిపోవడం అవన్నీ జరుగుతాయి, రైట్? బట్ ఈ డ్యూరబుల్ ఏవైతే ఉన్నాయో, డ్యూరబుల్ నేచర్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్, కమోడిటీస్, అవి ఏంటంటే చాలా కాలం మనకి మన్నికి వస్తాయి అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటే ఏంటి? సమ్ కమోడిటీస్ లైక్ టెలివిజన్, ఆటోమొబైల్స్ ఆర్ హోమ్ కంప్యూటర్స్ ఆర్ లైక్ ఏ అల్టిమేట్ కన్జంప్షన్ గురించి అవి మనకి ఉంటాయి. దోస్ ఆర్ ఫర్ అల్టిమేట్ కన్జంప్షన్. ఓకే, సో క్యారెక్టరిస్టిక్స్ పరంగా చూసుకుంటే దీస్ ఆర్ కామన్ విత్ క్యాపిటల్ గూడ్స్ బట్ దే ఆర్ ఆల్సో డ్యూరబుల్ ఇన్ నేచర్. డ్యూరబుల్ ఇన్ నేచర్ అంటే ఏంటి? వాటికి లాంగ్ లైఫ్ ఉంటుంది అండ్ దే ఆర్ ఆల్సో అండర్గో వేర్ అండ్ టేర్స్. సో వాటికి ఇంతకుముందే మీకు కంప్యూటర్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఎవ్రీ ఇయర్ కూడా వేర్ అండ్ టేర్, డిప్రిసియేషన్ ఉంటుంది. అంటే గ్రాడ్యువల్గా దాని యూజెస్ అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే కొన్ని రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది, లేదా కొంతకాలం తర్వాత, మరీ వెంటనే కాదు, ఒక 5 years 10 years తర్వాత మీరు దాన్ని చేంజ్ చేసుకోవాలన్నమాట. అది దట్ ఈస్ వై దీస్ ఆర్ కాల్డ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్. ఓకేనా? దిస్ ఈస్ ద అనదర్ వన్. నౌ కమ్ టు ద నెక్స్ట్ పాయింట్, ఇంటర్మీడియట్ గూడ్స్. నెక్స్ట్ ఏంటుంది మనకి? ఇంటర్మీడియట్స్ గూడ్. సో ఇక్కడ మనకు వచ్చింది ఐజీ. సో ఇంటర్మీడియట్స్ గూడ్స్ అంటే ఏంటి? మీరు ఒక ప్రొడక్షన్ని స్టార్ట్ చేశారు, ఓకేనా? ఆ ప్రొడక్షన్ని తయారు చేయడానికి మీరు రా మెటీరియల్స్ తీసుకున్నారు, రైట్? రా మెటీరియల్స్ తర్వాత మీకు ఈ ప్రొడక్ట్ ఫైనల్ ప్రొడక్ట్ ఇది, ఓకేనా? రా మెటీరియల్స్కి ఫైనల్ గూడ్కి మధ్యలో మీరు ఏవైతే గూడ్స్ని యూజ్ చేస్తారో ఈ తయారవడానికి, ఓకేనా? ఫైనల్ గూడ్ రెడీ అవ్వడానికి మీరు మధ్యలో ఏదైతే యూజ్ చేస్తారో వాటిని ఇంటర్మీడియట్ గూడ్స్ అని అంటారు. ఓకేనా? అంటే ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే అవి ఫైనల్ కన్జ్యూమ్షన్కి పనికిరావు, ఓకేనా? డైరెక్ట్గా మనం ఫైనల్ కన్జ్యూమ్షన్స్ వాటితో చేయలేం. ఓకే, దోస్ ఆర్ నాట్ ఏ క్యాపిటల్ గూడ్స్ either. Intermediate goods are not a capital goods. Okay na, remember this point is very very important ma. These are not final goods. ఇవే క్వశ్చన్స్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ గూడ్స్ మీద, ఫైనల్ గూడ్స్ మీద, క్యాపిటల్ గూడ్స్ మీద, వాటి మీద. ఓకేనా? చాలా సింపుల్గా ఎన్సీఆర్టీ నుంచే క్వశ్చన్స్ వస్తాయి మీకు. ఈవెన్ యూపీఎస్సీ లెవెల్లో కూడాను మనకి ఏమంటారు, ఎన్సీఆర్టీ నుంచి అడగడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే కనుక ఏవైతే గూడ్స్ మేబీ యూజ్డ్ బై అదర్ ప్రొడ్యూసర్స్ యాజ్ ఏ మెటీరియల్ ఇన్పుట్గా యూజ్ చేస్తారో దాన్ని ఇంటర్మీడియట్ గూడ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ షీట్స్ ఉంటాయి, దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ద ఆటోమొబైల్స్ అండ్ కాపర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద మేకింగ్ ద యుటెన్సిల్స్. అంతేనా? మన యుటెన్సిల్స్ వాడతాం, ఇంట్లోని పాత్రలు ఉంటాయి కదా, వాటిని యుటెన్సిల్స్ అంటారు. సో వాటిని కాపర్ నుంచి తయారు చేస్తారు. సో డైరెక్ట్గా మీరు కాపర్ తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టరు కదా, రైట్? కాపర్ నుంచి తయారు చేసినటువంటి యుటెన్సిల్స్ని ఏదైతే ఒక పాత్ర ఉందో దాన్ని మీరు వంట కోసం ఉపయోగిస్తారు, రైట్? సో ఇక్కడ కాపర్ అనేది ఏంటి, మనకి ఇంటర్మీడియట్ గూడ్ అనమాట. ఓకే, అదేవిధంగా ఆటోమొబైల్స్ తీసుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్ పార్ట్స్ లేకపోతే ఇంకేదైనా పార్ట్స్ తీసుకుంటే అవి మనకి స్టీల్ షీట్స్ నుంచి తయారవుతాయి. మీరు డైరెక్ట్గా స్టీల్ షీట్ని తీసుకొచ్చి యూజ్ చేయలేరు. ఇట్ ఈస్ బికాస్ దట్ ఈస్ నాట్ ద ఫైనల్ గూడ్. దాని నుంచి మనకి ఆటోమొబైల్స్ అనే ఒక వస్తువు తయారవుతుంది. ఇక్కడ ఆటోమొబైల్స్ అనేవి ఫైనల్ గూడ్స్, స్టీల్ షీట్స్ అనేవి ఇంటర్మీడియట్ గూడ్స్. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్. ఓకేనా? మోస్ట్లీ యూజ్డ్ యాజ్ అ రా మెటీరియల్స్ ఆర్ ఇన్పుట్స్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ అదర్ కమోడిటీస్. ఓకేనా? ఒక కొత్త కమోడిటీ తయారవ్వడానికి మనకి ఉపయోగపడే సామాగ్రి, గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటారు, ఇంటర్మీడియట్ గూడ్స్ అంటారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దీస్ ఆర్ నాట్ ద ఫైనల్ గూడ్స్. ఇంటర్మీడియట్ గూడ్స్ ఆర్ నాట్ ద ఫైనల్ గూడ్స్. These are mostly used as a raw material or input of the production of other commodities, right? The simple basic definition ఏంటంటే కనుక these are for final don't
ఎండ్ అప్ ఇన్ ఫైనల్ కన్జంప్షన్ ఆర్ నాట్ ఎన్ క్యాపిటల్ గుడ్. ఓకేనా, ఇంటర్మీడియట్ గూడ్స్ అనేవి క్యాపిటల్ గూడ్స్ కాదమ్మా, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్మీడియట్ గూడ్స్ ఆర్ నాట్ ద క్యాపిటల్ గూడ్స్. ఓకే, నా ఇవి మనకి ఇప్పటిదాకా వచ్చినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ ఉన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, అట్ ద స్టేజ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్టాక్ అండ్ ఫ్లోస్. సో ఎవ్రీ టైమ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాక్ అండ్ ఫ్లోస్, ఈ క్వశ్చన్ రిపీటెడ్గా అడుగుతున్నారు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి రాంగ్ పెట్టేస్తారనమాట. సో సింపుల్గా చెప్తాను చూడండి, స్టాక్ అంటే ఏంటి, ఫ్లోస్ అంటే ఏంటి. ఓకేనా, స్టాక్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎనీ క్వాంటిటీ దట్ ఈజ్ మెజర్డ్ అట్ ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్. ఓకేనా, ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో మీరు మెజర్ చేసినటువంటి క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో, ఓకేనా, దానిని స్టాక్ అని అంటారు. ఓకే, ఫ్లో అంటే ఏంటి, పీరియడ్ ఆఫ్ టైం, పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది పాయింట్ ఆఫ్ టైం, ఇది పీరియడ్ ఆఫ్ టైం. నేను మీకు చెప్తాను డిఫరెన్స్ ఏంటనేది. బట్ స్టాక్ అని మీకు క్వశ్చన్ రాగానే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో పాయింట్ ఆఫ్ టైంని మీరు సెలెక్ట్ చేసుకోండి, ఫ్లోస్కి పీరియడ్ ఆఫ్ టైం అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇంకా కొంచెం డీటెయిల్గా చూద్దాం దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం. చూడండి, ఇక్కడ ఫ్లోస్ ఆర్ డిఫైన్డ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఇది దీనిలోంచి డైరెక్ట్గా అడిగారు, ఏంటి, ఫ్లోస్ ఆర్ డిఫైన్డ్ ఓవర్ ఏ పాయింట్ ఆఫ్ టైం అని ఇచ్చారు ఒకసారి యూపీఎస్సీ ఎగ్జామ్లోనే. ఓకేనా, స్టాక్స్ ఆర్ డిఫైన్డ్ అట్ అ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్, ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్టాక్స్కి నెంబర్ ఆఫ్ మిషన్స్ ఇన్ ఏ ప్లాంట్, పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం. ఈ రోజు టుడే మీ కంపెనీలో ఎన్ని మిషన్స్ ఉన్నాయి, హౌ మెనీ మిషన్స్ ఆర్ దేర్. దట్ మీన్స్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో మీ దగ్గర ఎన్ని మిషన్స్ ఉన్నాయి, లేదా ఈరోజు నీ బ్యాంక్ అకౌంట్లో ఎంత మనీ ఉంది, దట్ ఈజ్ స్టాక్. ఓకేనా, పాయింట్ ఆఫ్ టైం, రిమెంబర్ పాయింట్ ఆఫ్ టైం. అదే ఫ్లో అనుకోండి, పీరియడ్. సో పీరియడ్ అంటే ఏంటి, ఒక కొంత సమయం, లైక్ 1 month కానీ 1 year కానీ ఇలా అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ఉంది, ఇన్కమ్ డైలీ ఇన్కమ్ మనం అడగం కదా, మంత్లీ ఇన్కమ్ ఎంత లేకపోతే ఇయర్లీ నీ ప్యాకేజ్ ఎంత అని అడుగుతాం, అవునా, దానిని ఫ్లో అని అంటారు. ఓకేనా, ఒక పీరియడ్ ఆఫ్ టైంలో మనం ఏదైతే క్వాంటిటీని మెజర్ చేస్తామో, దిస్ ఈజ్ ఆల్సో క్వాంటిటీ. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అన్ ఎనీ క్వాంటిటీ దట్ ఈస్ మెజర్డ్ పర్ యూనిట్ అట్ ఏ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లోస్. ఓకేమా, స్టాక్ మీన్స్ పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ మీన్స్ ఫ్లోస్ మీన్స్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకేనా, చూడండి, స్టాక్స్ ఆర్ దస్ ఫ్లోస్ which can be measured over specific time periods. So see here, the buildings or missions in a factory or they're irrespective of the specific time period కదా. సో స్పెసిఫిక్ టైం పీరియడ్లో మీ దగ్గర బిల్డింగ్లో ఎన్ని మిషన్స్ ఉన్నాయి, లేకపోతే ఏదో ఒకటి ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ స్టాక్. దేర్ కెన్ బి ఎడిషన్ టు డిడక్షన్ ఫ్రమ్ దీస్, అ న్యూ మిషన్ ఈజ్ యాడెడ్ ఆర్ మిషన్ ఫాల్స్ ఇన్ ద disuse and it's not replaced. Those are called stocks. Stock mean what? At a particular point of time. రిపీట్గా చెప్తున్నాను అనుకోకండి, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టాక్కి ఫ్లోకి చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యి చాలామంది రాంగ్ పెట్టారనమాట. పాయింట్ ఆఫ్ టైము, పీరియడ్ ఆఫ్ టైము. ఓకే, ఇన్కము ఇలాంటివన్నీ, ఎక్స్పెండిచరు అవన్నీ కూడా మనం మోర్ దాన్ 1 day, మోర్ దాన్ 1 month, మోర్ దాన్ 1 year ఈ క్యాల్కులేషన్ చేస్తాం. సో దాన్ని ఫ్లోస్ అంటారు. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ ఫైనల్ గూడ్స్, కన్జ్యూమర్ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అండ్ ఇంటర్మీడియట్ గూడ్స్ అయ్యింది, స్టాక్ అయింది, ఫ్లో అయింది. ఓకేనా, ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కనుక గ్రాస్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, what is this? See here, this is the there gross investment of economy. To come back to our discussion on the measure of final output, okay, the part of our final output that comprises of capital goods constitutes gross investment of an economy. Means gross investment of an economy constitutes the part of our final output అనమాట. సో ఇది మనం ఇలా 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 ఒకసారి చాలా స్టేజ్ దాటి ఒక ఫైనల్ అవుట్పుట్ వచ్చింది. ఓకేనా, ఈ ఫైనల్ అవుట్పుట్ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్. ఫైనల్ అవుట్పుట్లో ఇది గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక పార్ట్ అనమాట. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ అవర్ ఫైనల్ అవుట్పుట్ దట్ కంప్రైజెస్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ ఉంటాయి. ఓకేనా, దట్ ఈస్ ద థింగ్ హియర్. See here, that a part of our final output that comprises of capital goods and constitutes the gross investment of economy.
అది దీస్ మే బి ఏ మిషన్స్ కావచ్చు, లేకపోతే టూల్స్ కావచ్చు, ఆర్ ఎనీ బిల్డింగ్ ఆర్ ఎనీ ఆఫీస్ స్పేస్ ఆర్ స్టోర్ హౌసెస్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రోడ్స్ లేదా బ్రిడ్జెస్, ఎయిర్పోర్ట్స్, జెట్టీస్, ఇవన్నీ కూడా మనకి గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ కిందకే వస్తాయి అన్నమాట. సో ఎగ్జాంపుల్స్ అన్నీ మీరు జాగ్రత్తగా గమనించాలి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఈ పర్టికులర్ వస్తువు రెడీ అవ్వడానికి మీకు ఒక మిషన్ అవసరమైంది, రైట్. ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ గుడ్, రైట్. సో ఈ మిషన్ నుంచే మీకు ఈ ప్రోడక్ట్ వచ్చింది. సో దీని మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి కదా, మిషన్ని మీరు కొనాలి కదా. సో ఇక్కడ ఏంటి, which involves some economy, right? That is nothing but what? Gross investment. So here missions is a part of this particular capital good. Okay, the part of this is a final output lo missions also one of the part. Okay, mission lekunda meeku asalu utpatti anede jaragadu. కాబట్టి మన ఫైనల్ అవుట్పుట్లో ఏదైతే భాగస్వామ్యం తీసుకుంటుందో దానిని మనం గ్రాస్ ఇన్వెస్ట్మెంట్గా పరిగణిస్తాం అనమాట. అవి మనకి ఏంటంటే కావచ్చు, మిషన్స్ కావచ్చు, టూల్స్ కావచ్చు, ఆర్ ఎనీ ఎయిర్పోర్ట్, జెట్టీస్, ఆర్ ఆఫీస్ స్పేసెస్, బిల్డింగ్స్ అండ్ స్టోర్ హౌసెస్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా మనకి ఏంటి గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ కిందకే వస్తాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్. సో స్టాక్ ఫ్లోస్ తర్వాత మనకు వచ్చింది ఏంటి, గ్రాస్ ఇన్వెస్ట్మెంట్, జిఐ. నెక్స్ట్ ఏంటుంది మనకి హైలైట్, డెప్రిషియేషన్. డెప్రిషియేషన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అ లాస్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఎ ఫిక్స్డ్ అసెట్ ఇన్ యూజ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద వేర్ అండ్ టేర్. ఓకే, మనం పెట్టినటువంటి గ్రాస్ ఇన్వెస్ట్మెంట్లోంచి ఎవ్రీ ఇయర్ కూడా సమ్ వేర్ అండ్ టేర్ ఉంటుంది. ఓకే, సమ్ లాస్ ఆఫ్ అమౌంట్ ఉంటుంది, దానినే ఏమంటారు, డెప్రిషియేషన్ అని అంటారనమాట. యు సీ హియర్ దిస్ పర్టిక్యులర్ ఈక్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. It is the loss of depreciation is nothing but what, loss of value of a fixed asset యొక్క లాస్ వాల్యూ అనమాట ఇన్ యూస్ అన్ అకౌంట్ ఆఫ్ వేర్ అండ్ టేర్. వేర్ ఇస్ దిస్ వేర్ అండ్ టేర్? సో వాల్యూ ఆఫ్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ అకామిడేట్ రెగ్యులర్ వేర్ అండ్ టేర్ ఆఫ్ క్యాపిటల్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1,00,000 రూపాయలు పెట్టి కొన్నారనుకోండి ఏదైనా ఒక వస్తువుని, క్యాపిటల్ వస్తువుని. సో ఎవ్రీ ఇయర్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10% తగ్గుతూ వస్తుంది అనమాట. అలా మీకు ఒక రోజుకి జీరో అయిపోతుంది. అప్పుడు ఈ అమౌంట్ అంతా కూడా మీరు యూజ్ చేసుకుంటారు రిపేర్ చేయడానికి లేదా మళ్ళీ న్యూ మిషన్ని తీసుకురావడానికి. ఓకే, సో న్యూ ఎడిషన్ టు ద క్యాపిటల్ స్టాక్ ఇన్ ఎన్ ఎకానమీ ఈజ్ మెజర్డ్ బై నెట్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ న్యూ క్యాపిటల్ ఫార్మేషన్ విచ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ హౌ నెట్ ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ డెప్రిసియేషన్. సో మీకు చెప్పాను క్యాపిటల్ స్టాక్ అంటే ఏంటి, మిషన్స్ ఇవన్నీ కూడా మనకి క్యాపిటల్ స్టాక్ కిందకి వస్తాయి ఎకానమీలో. సో వాటిని ఎలా మనం మెజర్ చేస్తాము, నెట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా మెజర్ చేస్తామన్నమాట. న్యూ ఎడిషన్ టు ద క్యాపిటల్ అకౌంట్, న్యూ ఎడిషన్ టు ద క్యాపిటల్ స్టాక్. ఓకే, హౌ యూ కెన్ మెజర్డ్ విత్ బై నెట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ న్యూ క్యాపిటల్ ఫార్మేషన్. సో దాన్ని ఎలా మనం చెప్తాం, నెట్ ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ డిప్రిషియేషన్. సో దిస్ ఫార్ములా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు మీకు. ఒక పర్టికులర్ ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలోని ఒక న్యూ మిషన్ని పర్చేస్ చేస్తారు దట్ ఫర్మ్స్ ఇన్వెస్ట్ ఇన్. ఓకే, సో దిస్ మిషన్ మే బీ ఇన్ సర్వీస్ ఫర్ ద నెక్స్ట్ 20 years. సో ఒక పర్టికులర్ మిషన్ని తీసుకున్నారమ్మా. ఈ మిషన్ దాని యొక్క కాల పరిమితి ఎంత, 20 years ఉంటుందన్నమాట. సో 20 years ఆఫ్టర్ విచ్ ఇట్ ఫాల్స్ ఇన్ టు డిస్రిపేర్. దట్ మీన్స్ ఒక 20 సంవత్సరాల తర్వాత దానికి రిపేర్స్ వచ్చే అవకాశం ఉంటుంది లేదా రీప్లేస్ అయినా చేయాలి. Okay, so we can now imagine as if the machine is being gradually used up in each year production process and each year 1/20th of its original value is getting depreciated. For example, దీని value some x అనుకుందాము, ఓకేనా, టోటల్ వాల్యూ. సో ఎవ్రీ ఇయర్ దీనిలోని 1/20% అన్నాడు. ఎంత అన్నాడు ఇక్కడ, ఈచ్ ఇయర్ 1/20th ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ వాల్యూ. సో 1/20 ఆఫ్ ఎక్స్, ఈ ఒరిజినల్ వాల్యూ ఎవ్రీ ఇయర్ తగ్గుతూ వస్తుంది. సో దీన్ని ఏమంటారు, డెప్రిసియేషన్ అంటారు. సో డెప్రిసియేషన్ ఈజ్ నథింగ్ బట్ వాట్, యాన్యువల్ అలయన్సెస్ ఫర్ వేర్ అండ్ టియర్ ఆఫ్ ఎనీ పర్టికులర్ క్యాపిటల్ గూడ్. అది మీరు గుర్తుపట్టుకోవాలి. ఏదైనా ఒక క్యాపిటల్ గూడ్కి ఎవ్రీ ఇయర్ కూడా సమ్ వేర్ అండ్ టర్స్ ఉంటుందన్నమాట. దానిని అంటే లాస్ ఆఫ్ సమ్ వాల్యూ, ఆ పర్టికులర్ గూడ్కి లాస్ ఆఫ్ సమ్ వాల్యూ ఉంటుంది, దానిని ఏమంటారు, డెప్రిసియేషన్ అని అంటారనమాట. ఓకే, సో ఇక్కడ మీకు డెప్రిసియేషన్ అనేది అకౌంటింగ్ కాన్సెప్ట్, జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లో వచ్చింది కదా. ఇట్ ఈస్ అన్ అకౌంటింగ్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ నో రియల్ ఎక్స్పెండిచర్ మే హ్యావ్ యాక్చువల్లీ బీన్ ఇన్కర్డ్ ఈచ్ ఇయర్. అట్ డిప్రిసియేషన్ ఈజ్ యాన్యువల్లీ అకౌంటెడ్ ఫర్. ఓకే,
సో ఇక్కడ మీరు ఒక విషయం ఏం చేయాలంటే కన్జ్యూమర్ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్ ఉన్నాయి కదా. సో కన్జ్యూమర్ గూడ్స్ని ఎవరు ఎక్కువగా యూజ్ చేస్తారు? డైలీ మొత్తం మన దేశంలో ఉన్నటువంటి పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిత్య అవసరానికి వెంటనే ఉపయోగపడేవన్నీ కూడాను వెంటనే కొనుక్కుంటారు వాళ్ళు, దట్ డిపెండింగ్ ఆన్ దేర్ ఇన్కమ్ లెవెల్స్. ఓకే, క్యాపిటల్ గూడ్స్ని ఎవరు కొంటారు? మ్యాక్సిమం బిజినెస్ చేసేవాళ్ళు, ఏదైనా ఒక ప్రొడక్షన్ని తయారు చేసిన వాళ్ళు క్యాపిటల్ గూడ్స్ని కొనుక్కుంటారు. అండ్ ఆల్సో లైక్ ఏసీస్, రిఫ్రిజిరేటర్స్ ఇలాంటివి కూడాను, గీజర్స్ ఇలాంటివన్నీ కూడా మనం కొనుక్కుంటాం. దోస్ ఆర్ ఆల్సో క్యాపిటల్ గూడ్స్. ఓకే, సో వీటన్నిటి కూడా వేర్ అండ్ టేర్ అనేది ఉంటుందన్నమాట క్యాపిటల్ గూడ్స్కి. దట్ ఈస్ అ థింగ్ హియర్. నౌ సీ ద నెక్స్ట్ కాన్సెప్ట్, సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అండ్ మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ద నేషనల్ ఇన్కమ్. 2.1లో యు సీ రిమెంబర్ బేసిక్ టర్మినాలజీ ఇన్ అన్నారు కదా మైక్రో ఎకనామిక్స్. సో దానిలో మనకి ఏమేమి వచ్చాయి? ఫైనల్ గూడ్స్ వచ్చాయి, కన్జ్యూమ్షన్ గూడ్స్ వచ్చాయి, క్యాపిటల్ గూడ్స్ వచ్చాయి, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అండ్ ఇంటర్మీడియట్ గూడ్స్ అండ్ స్టాక్ అండ్ ఫ్లో అండ్ నెక్స్ట్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ డిప్రెసియేషన్. ఇవన్నీ కూడా మనం తరచుగా ఉపయోగించే పదాలు అన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ పార్ట్లో వచ్చాయి. ఓకే, నౌ కమ్ టు ద సెకండ్ పార్ట్. వాట్ ఈస్ దట్? సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అండ్ మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ద నేషనల్ ఇన్కమ్. సో నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఉన్నటువంటి మెథడ్స్ ఏంటి? ఓకేనా, ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎలా జరుగుతుంది అంటే ఫ్లో ఆఫ్ ఇన్కమ్, ఫ్లో అంటే ఇక్కడ ఏంటి? సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంకి మనకి ఎలాగా ఫ్లో అవుతుంది ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి, అంటే ఫార్మ్స్ నుంచి హౌస్ హోల్డ్ నుంచి ఫార్మ్స్కి ఏ విధంగా ఫ్లో అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ ఉంటుంది. డయాగ్రామ్ చూడండి. దిస్ డయాగ్రామ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ డయాగ్రామ్ మీకు అర్థమైపోతే మొత్తం కాన్సెప్ట్ అంతా అర్థమైపోతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి మొత్తం 4 కైండ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి దట్ క్యాన్ బి మేడ్ డ్యూరింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకేనా, ఏదైనా ఒక ప్రొడక్షన్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు లేదా సర్వీసెస్ని ఇచ్చినప్పుడు టోటల్గా మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి? 4 కైండ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి. అందులో ఒకటి చూడండి, ఇక్కడ ABCDలు ఉంటాయి. యు సీ హియర్ దిస్ వన్. హౌ మెనీ కాంట్రిబ్యూషన్స్ ఆర్ దేర్? 4 కాంట్రిబ్యూషన్స్ ఆర్ దేర్. That means contributions made by the human labor. See, ఇక్కడ each and every point important ma. Contribution made by the human labor, remuneration for which is called wage అంటారు. ఓకేనా, సో ఇన్ కేస్ ఒక హ్యూమన్ లేబర్ నుంచి మనకి కాంట్రిబ్యూషన్ వచ్చిందంటే వాళ్ళకి రెమ్యునరేషన్ ఏంటి ఇస్తాం? వేజెస్ ఇస్తాం. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ మేడ్ బై ద క్యాపిటల్. కాంట్రిబ్యూషన్ ఎక్కడి నుంచి వచ్చింది? మనకి క్యాపిటల్ నుంచి వచ్చింది. దెన్ ద రెమ్యునరేషన్ ఫర్ విచ్ ఈస్ కాల్డ్ వాట్? ఇంట్రెస్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓనర్ క్యాపిటల్ని పర్టికులర్ బిజినెస్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, తను క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సో తను పెట్టిన క్యాపిటల్కి కొంత ఇంట్రెస్ట్ అమౌంట్ని తీసుకుంటారనమాట. ఓకే, ఇంట్రెస్ట్ అమౌంట్ని ఈ పర్టికులర్ ఓనర్ తీసుకుంటారు. బికాజ్ హియర్ ద కాంట్రిబ్యూషన్ మేడ్ బై ద క్యాపిటల్. అదే సమ్ కాంట్రిబ్యూషన్ మేడ్ బై ద హ్యూమన్ లేబర్, అప్పుడు హ్యూమన్ లేబర్కి ఏంటి ఇస్తాం మనం? వేజెస్ ఇస్తాం అనమాట. అక్కడ రెమ్యునరేషన్ ఏంటి? వేజెస్. అండ్ నెక్స్ట్ థర్డ్ కేసు ఏంటి? కాంట్రిబ్యూషన్స్ మేడ్ బై ద ఆంట్రప్రెన్యూర్షిప్. ఇన్ కేసు ఎవరైనా సరే న్యూ స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేశారనుకోండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేశారు. ఓకేనా, మీరే పెట్టారనమాట. అప్పుడు మీకు మీరు పెట్టుకున్న క్యాపిటల్ అమౌంట్కి మీరు ఇంట్రెస్ట్ తీసుకుంటారా? మీ కంపెనీలో మీరు శాలరీస్ తీసుకుంటారా? లేదు, మీరు ఏదైతే చేస్తున్నారో దాని నుంచి ప్రాఫిట్ని ఆశిస్తారు. సో ఇన్ కేస్ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్ మేడ్ బై ద ఆంట్రప్రెన్యూర్షిప్, రెమ్యునరేషన్ ఎలా ఉంటుంది? ప్రాఫిట్ రూపంలో ఉంటుంది. ఓకే, అదే కాంట్రిబ్యూషన్స్ మేడ్ బై ద ఫిక్స్డ్ న్యాచురల్ రిసోర్సెస్ లైక్ ల్యాండ్ నుంచి వాటి నుంచి అనుకోండి, దాని నుంచి మీకు రెమ్యునరేషన్ ఎలా వస్తుంది? రెంట్ రూపేనా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 10-15 బిల్డింగ్లు ఉన్నాయి, అవి అద్దెలకు ఇస్తారు, దాని నుంచి మీకు రెంట్ వస్తుంది. అలాగే మీకు కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి, ల్యాండ్ని కూడా లీజ్కి ఇస్తారు, మీకు రెంట్ వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ మనకి ఇలా మనకి 4 కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, అంటే దట్ మీన్స్ ఇక్కడ వితౌట్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్, ఓకేనా, ఆర్ ఎనీ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్ ఎనీ సేవింగ్స్, అవేవి లేకుండా ఇవన్నీ మనం జరుగుతున్నాయి. ఓకే, వితౌట్ గవర్నమెంట్ ఆర్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్ ఎనీ సేవింగ్స్. ఇక్కడ హౌస్ హోల్డ్స్, మీరు ఈ డయాగ్రామ్లో హౌస్ హోల్డ్స్, ఫర్మ్స్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఫర్మ్ అంటే ఏంటి అని చెప్పాను మీకు, ఎక్కడైతే గూడ్ ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని ఫర్మ్, ఆ యూనిట్ని ఫర్మ్స్ అని అంటారు. ఫర్మ్ నుంచి గూడ్ ప్రొడ్యూస్ అవుతుంది, రైట్? ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి ఎవరికి వెళ్తాయి? హౌస్ హోల్డ్స్కి వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది షుగర్ ఫ్యాక్టరీ అనుకోండి, షుగర్ ఇక్కడ తయారవుతుంది. సో తయారయ్యి ఎవరికి వెళ్తారు? అల్టిమేట్గా ఎవరు కన్జంప్షన్ చేస్తారు? గవర్నమెంట్ కన్జంప్షన్ చేస్తుందా? హౌస్ హోల్డ్స్ కన్జంప్షన్ చేస్తాయి. సో హౌస్ హోల్డ్స్కి వచ్చాయి. ఓకేనా, దట్ ఈస్ ద ఫస్ట్ ఫ్లో. సెకండ్ ఫ్లోలో ఏమవుతుంది? హౌస్ హోల్డ్ నుంచి వాళ్ళకి మనీ అనేది వెళ్తుంది, పేమెంట్స్ అనేవి వెళ్తాయి. ఓకే, తర్వాత
సో వీళ్ళ దగ్గర మనీ ఇచ్చి కొనుక్కుంటారు. దే స్పెండింగ్ ఆన్ దిస్ ఫార్మ్ అండ్ షుగర్ కొనుక్కుంటారు. నెక్స్ట్ ఈ హౌస్ హోల్డ్లో ఉండే పీపులే మేబీ ఈ ఫ్యాక్టరీలో పనిచేసిన వాళ్ళు అయి ఉండొచ్చు. ఓకే, అప్పుడు వాళ్ళు వేజెస్ తీసుకుంటారు, ఫ్యాక్టరీ దగ్గర నుంచి వేజెస్ తీసుకుంటారు. ఓకే, సో ఇక్కడ ఏంటి, హౌస్ హోల్డ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాయి ఫర్మ్స్కి. అప్పుడు ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినంతగాను దే ప్రొవైడ్ ద పేమెంట్స్ టు ద హౌస్ హోల్డ్స్. ఒకటి ఏంటంటే ఒక 2 థింగ్స్ ఇలా ఉన్నాయి. ఇది ఫర్మ్ అమ్మ, ఇది హౌస్ హోల్డ్. ఈ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఉన్నారనుకోండి. ఇందులో ఒక వ్యక్తి ఇందులో పని చేస్తున్నారు. ఇందులోంచి ప్రొడ్యూస్ అయిన గూడ్ని ఈ ఇంట్లో యూజ్ చేస్తున్నారు. అక్కడ యూజ్ చేయాలని లేదు కదా. షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసిన వ్యక్తి షుగర్ యూజ్ చేయొచ్చు, కందిపప్పు మేకింగ్ చేసిన కందిపప్పు యూజ్ చేయొచ్చు, సోపు షాంపూ ఆర్ ఎల్స్ కార్స్ లేకపోతే బైసైకిల్, ఇలా ఏదైనా ప్రొడ్యూస్ చేసే కంపెనీలో వాళ్ళు యూజ్ చేయకూడదని ఏం లేదు కదా. సో యూజ్ చేసుకుంటే తను పే చేస్తారు, ఎంత స్పెండ్ చేస్తారో అంత స్పెండింగ్ ఉంటుంది. ఓకేనా, ఇన్ కేసు వర్క్ చేశారనుకోండి ఫార్మే పే చేస్తుంది కదా. అది ఇక్కడ ఫ్లో ఆఫ్ ప్రొడక్షన్ అనమాట. ఓకే, సో ఈ సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఉన్నాయన్నమాట. ఏంటా ఇంపార్టెంట్ టర్మ్స్? రియల్ ఫ్లో అండ్ మనీ ఫ్లో. ఓకే, సో వాట్ ఈస్ దిస్ రియల్ ఫ్లో అండ్ వాట్ ఈస్ ద మనీ ఫ్లో అనేది మీరు తెలుసుకోవాలి. ఈ డయాగ్రామ్ అర్థమైంది కదా మీకు. నెక్స్ట్ చూడండి, the circular flow of income refers to flow of money ఉంటుంది అండ్ సర్వీసెస్ ఉంటాయి అండ్ గూడ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే ఉంటాయి, ఇట్ హ్యాస్ సర్వీసెస్, the firm will once again produce the goods and services and pay remunerations to the factors of the production. Okay, so next one, the circulation happens in terms of income in production process, that is distribution between the factors of production. ఓకేనా, ఇక్కడ ఫ్యాక్టర్స్ తయారు చేసినటువంటి ప్రొడక్షన్ ఏముందో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. అండ్ ఎట్ ద ఎండ్ సర్క్యులేషన్ ద ప్రొడక్టింగ్ ఫ్రమ్ ద హౌస్ హోల్డ్ టు ద ఫర్మ్. ఓకే, సో ఇక్కడ నుంచి మళ్ళీ ఫర్మ్కి వస్తుంది, హౌస్ హోల్డ్ నుంచి ఫర్మ్కి వస్తుంది, to a firm in the form of consumption expenditure on goods and services that are manufactured by them. Okay, so here there are 3 different phases in the circulation flow of income. ఒకటి జనరేషన్ ఫేజ్, ఇంకొకటి వచ్చేసి మనకి డిస్ట్రిబ్యూషన్ ఫేజ్, ఇంకొకటి వచ్చేసి మనకి డిస్పోజిషన్ ఫేజ్. ఓకేనా, ఈ 3 phases ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా వినండి. ఫ్లో ఆఫ్ ఇన్కమ్లో ఈ సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్లో మనకి 3 phases ఉంటాయి, జనరేషన్ ఫేజ్, డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అండ్ డిస్పోజిషన్ ఫేజ్. ఓకే, సో ఇందులో మనకి ఫస్ట్ జనరేషన్ ఫేజ్ అంటే ఏంటి? ఈ ఫేజ్లో మనకి ఏంటవుతుందంటే ఇక్కడ చూడండి, ఇది ఫర్మ్ కదా, ఇది హౌస్ హోల్డ్ కదా. సో జనరేషన్ ఫేజ్లో ద ఫర్మ్ మ్యానుఫ్యాక్చరింగ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ ద ఫ్యాక్టర్ సర్వీసెస్. సో ఫ్యాక్టర్ సర్వీసెస్ నుంచి అసిస్టెంట్స్ తీసుకొని ఫర్మ్ దగ్గర మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి, మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. దాన్ని జనరేషన్ ఫేజ్ అని అంటారు. సో హౌస్ హోల్డ్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మేబీ ఫర్మ్లో పనిచేసి ఉండొచ్చు, వాళ్ళు ఫ్యాక్టరీ సర్వీసెస్ని వాళ్ళు ప్రొవైడ్ చేయొచ్చు. సో అక్కడ మనకి ఫర్మ్లో మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్లో ఏం జరుగుతుంది? దిస్ ఫేజ్ ఇన్వాల్వ్స్ the flow of factor income which comprises of factor income లో ఏంటంటే ఉంటాయి, ఫ్యాక్టరీ ఇన్కమ్ అనమాట. ఫ్యాక్టరీ ఇన్కమ్లో ఉంటాయి, రెంట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటాయి, వేజెస్ ఉంటాయి, ప్రాఫిట్ ఫ్రమ్ ఫర్మ్ టు ద హౌస్ హోల్డ్. దట్ మీన్స్ వాట్, ఇక్కడ ఫ్యాక్టరీ పేమెంట్స్ ఉంటాయి అనమాట. దిస్ ఈస్ ద కేస్. ఓకేనా, ఫ్యాక్టరీ పేమెంట్స్ అనేవి మనకి డిస్ట్రిబ్యూషన్ ఫేజ్లో ఉంటాయి. గూడ్స్ అండ్ సర్వీసెస్ని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అదేవిధంగా ఫ్యాక్టరీ పేమెంట్స్ అంటే ఇక్కడ పనిచేసినటువంటి వ్యక్తులకి వేజెస్ పే చేయడము, అలా లేకపోతే వాళ్ళు బారోయింగ్స్ చేస్తుంటే రెంట్ పే చేయడము, ఇంట్రెస్ట్ పే చేయడం, ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట. అది మనకి డిస్ట్రిబ్యూషన్ ఫేజ్లోని. థర్డ్ వన్ ఏంటి? డిస్పోజిషన్ ఫేజ్లో ఏంటుంటుందంటే హియర్ ద ఇన్కమ్ కలెక్టెడ్ బై ద ఫ్యాక్టర్స్ of production that is used on the goods and services manufactured by a firm. సో డిస్పోజిషన్ ఫేజ్లో ఏంటవుతుందంటే ఇప్పుడు ఫర్మ్ కొంత అమౌంట్ని కలెక్ట్ చేసింది కదా, ఆ అమౌంట్ని తిరిగి మరలా గూడ్స్ అండ్ సర్వీసెస్ని మ్యానుఫ్యాక్చర్డ్ అంటే ఆ ఫర్మ్ ద్వారా మళ్ళీ మ్యానుఫ్యాక్చర్ అయ్యే గూడ్స్కి సర్వీసెస్కి ఉపయోగిస్తారనమాట. ద ఇన్కమ్ విచ్ ఈజ్ కలెక్టెడ్ బై ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. వాళ్ళు ఆ కంపెనీ నుంచి ఆ ఫ్యాక్టరీ నుంచి ప్రొడక్షన్ జరిగింది కదా, సో దాని నుంచి కొంత ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఇన్కమ్ని మళ్ళీ దట్ ఈస్ యూజ్డ్ ఆన్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఫర్మ్స్. దట్ ఈస్ డిస్పోజిషన్ ఫేజ్. హోప్ యూ అండర్స్టాండ్. జనరేషన్ ఫేజ్లో జనరేటింగ్ జరుగుతుంది,
డిస్ట్రిబ్యూషన్ ఫేజ్లోని ఇక్కడ నుంచి గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ ఫ్యాక్టరీ పేమెంట్స్ జనరేషన్ అవుతాయి. డిస్పోజిషన్లో మనకి తిరిగి వచ్చిన ఇన్కమ్ని మరలా ఇన్వెస్ట్మెంట్ చేస్తారనమాట. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ ఫ్లోస్ ఉంటాయి. అంటే సింపుల్ థింగ్ అండి, మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఓకే, సాఫ్ట్వేర్ కంపెనీ మీకు పే చేస్తుంది శాలరీస్. ఈ మనీని మీరు ఎక్కడ యూజ్ చేస్తున్నారు? వేరే కంపెనీలో గూడ్స్ కొనడానికి పే చేస్తున్నారు. ఓకేనా? సో ఇక్కడ ఏంటి, సర్క్యులర్ ఇన్ఫర్మేషన్ జరుగుతుంది కదా, ఇక్కడ గూడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఇక్కడ నుంచి ఇక్కడికి మీకు వస్తుంది, వీళ్ళు శాలరీ పే చేస్తున్నారు. ఓకేనా? లేదా ఇందులోని ఈ వ్యక్తులే మళ్ళీ ఫామ్లో అయినా పని చేయొచ్చు. సో ఫామ్ కూడా పేమెంట్స్ అవి పే చేస్తుంది. సో ఇక్కడ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఏమవుతుందంటే వీ కెన్ ఇమాజిన్ దట్ ద అగ్రిగేట్ ఇన్కమ్ ఆఫ్ ద ఎకానమీ గోయింగ్ త్రూ ద 2 సెక్టార్స్, ఫర్మ్స్ అండ్ హౌస్ హోల్డ్స్. ఇక్కడ మొత్తానికి మనకి 2 సెక్టార్స్ కనబడుతున్నాయి. ఏంటవి? ఫర్మ్స్ అండ్ హౌస్ హోల్డ్ సెక్టార్. ఓకేనా? సో ఇక్కడ ఈ రెండింటి మధ్యలోనే అగ్రిగేట్ ఇన్కమ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి. ఓకే, సో ఇక్కడ మనకి 2 ఉంటాయి అన్నమాట. ఎల్ఆర్ఎస్ దిస్ వన్ రియల్ ఫ్లో అండ్ వాట్ ఈస్ దట్ మనీ ఫ్లో. సో ఏ సర్క్యులర్ పాత్ మనకి రియల్ ఫ్లో, ఏ సర్క్యులర్ పాత్ మనకి మనీ ఫ్లో అన్నది మీరు ఎగ్జంప్షన్ చేయాలి. ఓకేనా? ఆర్ఎఫ్ మీన్స్ రియల్ ఫ్లో, ఎంఎఫ్ మీన్స్ మనీ ఫ్లో. సో రియల్ ఫ్లో అంటే ఏంటంటే చూడండి, ద టర్మ్ రియల్ ఫ్లో మీన్స్ ద ఫ్లో ఆఫ్ ఫ్యాక్టర్ సర్వీసెస్. మీరు ఆ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఫ్యాక్టర్ సర్వీసెస్ ఎక్కడున్నాయి? సో ఇక్కడ రియల్ ఫ్లో అంటే ఏంటంటే ద టర్మ్ రియల్ ఫ్లో మీన్స్ ద ఫ్లో ఆఫ్ ఫ్యాక్టర్ సర్వీసెస్. ఓకే, ద ఫ్లో ఆఫ్ ఫ్యాక్టర్ సర్వీసెస్ ఫ్రమ్ హౌస్ హోల్డ్స్ టు ఫర్మ్స్. సో ఇక్కడ ఫ్యాక్టర్ సర్వీసెస్ ఎక్కడి నుంచి వచ్చాయి? హౌస్ హోల్డ్ నుంచి ఫర్మ్స్కి వచ్చాయి. ఓకేనా? ఫ్యాక్టర్ సర్వీసెస్ ఫ్రమ్ హౌస్ హోల్డ్స్ టు ఫర్మ్స్. ఇట్ ఈజ్ రియల్ ఫ్లో. దట్ మీన్స్ వాట్? దిస్ పర్టికులర్ వన్ రియల్ ఫ్లో. ఓకే, ఇక్కడ మనీ ఫ్లో ఏం లేదు, ఇక్కడ నుంచి ఇక్కడికి సర్వీసెస్ వచ్చాయి. అంటే ఈ హౌస్ హోల్డ్లో ఉండే ఒక వ్యక్తితో 2 వ్యక్తులు ఈ ఫామ్లో పనిచేస్తున్నారు. ఓకేనా? సో ఇక్కడ నుంచి వీళ్ళ దగ్గర నుంచి సర్వీసెస్ అనేవి వచ్చాయి ఫామ్స్కి. ఓకే, సిమిలర్లీ ద ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్రమ్ ద ఫర్మ్స్ టు హౌస్ హోల్డ్. ఇక్కడ చూడండి, గూడ్స్ ఫర్మ్లో తయారైనటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి హౌస్ హోల్డ్స్కి వెళ్తున్నాయి. ఇక్కడ తయారైనటువంటి సామాగ్రి ఏదైతే ఉందో అది హౌస్ హోల్డ్కి వెళ్తుంది. ఇది కూడా మనకి రియల్ ఫ్లో అనమాట. దిస్ ఈజ్ రియల్ ఫ్లో, దిస్ ఈజ్ నాట్ మనీ ఫ్లో. ఇక్కడ మనీ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఇక్కడ కేవలం సర్వీసెస్ మాత్రమే ఎక్స్చేంజ్ జరుగుతున్నాయి ఫర్మ్ నుంచి హౌస్ హోల్డ్కి. ఓకేనా? దట్ ఈస్ ద డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్. రియల్ ఫ్లోలో మనకి సర్వీసెస్ గూడ్స్ ఎక్స్చేంజ్ జరుగుతుంది, మనీ ఫ్లోలో మనకి మనీ ఎక్స్చేంజ్ ఉంటుంది. సో ఇక్కడ ఇంకా రిమైనింగ్ 2 యారోలు మిగిలి ఉన్నాయి. చూడండి, ఒకటి మనీ ఫ్లో, స్పెండింగ్ ఉంది, అండ్ ఫ్యాక్టరీ పేమెంట్స్ ఉంది. అంటే ఇక్కడ ఏంటి, మనీ ఇన్ టర్మ్స్లోనే ఉంది కదా. సో ఈ 2 మనకి మనీ ఫ్లో అవుతాయి అనమాట. అందుకే మీకు డయాగ్రామ్ జాగ్రత్తగా అర్థం అవ్వాలన్నమాట. సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సింపుల్ ఎకానమీలో అన్నీ ఇదే బేస్ చేసుకొని ఉంటాయన్నమాట. ఓకే, సో మనీ ఫ్లో రిఫర్స్ టు ద ఫ్లో ఆఫ్ ఫ్యాక్టరీ పేమెంట్స్. ఫ్లో ఆఫ్ ఫ్యాక్టరీ పేమెంట్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్యాక్టరీ పేమెంట్స్ అనేవి ఫర్మ్ నుంచి వస్తాయి టు హౌస్ హోల్డ్కి. అంటే ఇక్కడ నుంచి ఈ 2 వ్యక్తులు ఫర్మ్స్కి సర్వీసెస్ని అందజేసినప్పుడు ఆటోమేటిక్గా ఫర్మ్ అనేది వాళ్ళకి వేజెస్ని పే చేయాలా లేదా, అది మనీ టర్మ్స్లో ఉండాలా లేదా. సో హియర్ దిస్ పర్టిక్యులర్ రో ఈజ్ నథింగ్ బట్ వాట్? మనీ ఫ్లో. ఓకే, సో ఇక్కడ ఫర్మ్ అనేది హౌస్ హోల్డ్ నుంచి పనిచేసినటువంటి వ్యక్తులకి ఫ్యాక్టరీ పేమెంట్స్ అనేవి ఇస్తుంది. అది ఫస్ట్ కేసు. సెకండ్ కేస్, ద ఫ్లో ఆఫ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ హౌస్ హోల్డ్స్ టు ఫర్మ్స్ ఫర్ ద పర్చేసింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ బై ద ఫర్మ్స్. సో ఫర్మ్స్ తయారు చేసినటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ హౌస్ హోల్డ్కి వెళ్ళిన తర్వాత మీకు ఊరికనే ఎవరు ఇవ్వరు కదా, మీకు ఏసీలు, రిఫ్రిజిరేటర్లు అవన్నీ. ఓకే, వాళ్ళు మనకి రిలేటివ్స్ కాదు కదా, ఈవెన్ రిలేటివ్స్ అయినా సరే ఎవరు ఫ్రీగా ఇవ్వరు, రైట్. సో హౌస్ హోల్డ్ ఎంతో కొంత మనీ పే చేసే ఫర్మ్ తయారు చేసినటువంటి గూడ్స్ని తీసుకోవాలి, గూడ్స్ అండ్ సర్వీసెస్ని. అక్కడ మళ్ళీ పేమెంట్ ఉంటుంది. సో దిస్ ఈజ్ మనీ ఫ్లో. ఓకేనా? సో ఈ పర్టికులర్ డయాగ్రామ్లో మీకు ఏంటి మనీ ఫ్లో, ఏంటి రియల్ ఫ్లో చెప్పండి. స్పెండింగ్, ఐల్ ఎరేజ్ దిస్ వన్. సో రియల్ ఫ్లో ఎక్కడుంది మనకి? ఫ్యాక్టరీ పేమెంట్, మనీ ఫ్లో, పేమెంట్ ఉంది కాబట్టి. ఫ్యాక్టరీ సర్వీసెస్ రియల్ ఫ్లో. ఓకే, గూడ్స్ అండ్ సర్వీసెస్ రియల్ ఫ్లో. అండ్ స్పెండింగ్ ఉంది కదా, స్పెండింగ్ ఏంటి? మనీ స్పెండ్ చేస్తున్నాం కాబట్టి ఇది మనీ ఫ్లో అనమాట. సో ఇక్కడ ఈ యారో మార్కు మనీ ఫ్లో, అండ్ దిస్ యారో మార్క్ రియల్ ఫ్లో. సో మెయిన్ డిఫరెన్స్ అర్థమైంది కదా రియల్ ఫ్లోకి అండ్ మనీ ఫ్లోకి. దట్ ఈస్ ద సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, అదే ఇక్కడ మీకు అంతా ఉంటుంది, నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ఉంటుందండి.
తర్వాత మనకి ఇక్కడ చూడండి నెక్స్ట్ హైలైట్ వన్ ఎక్స్పెండిచర్ మెథడ్. సో ఎక్స్పెండిచర్ మెథడ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మీకు క్యాష్ ఫ్లో అర్థమైంది కదా, సర్క్యులర్ ఫ్లో ఫ్రమ్ ఫర్మ్స్ టు హౌస్ హోల్డ్స్. సో ఇక్కడ సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ that representing the aggregate value of the goods and services is moving in a circular way. ఓకేనా, ఇక్కడ మనకి ఫర్మ్స్ నుంచి హౌస్ హోల్డ్స్ నుంచి ఫర్మ్స్కి సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ మనకి సర్క్యులేట్ అయ్యింది అనుకోండి. ఓకేనా, సో ఇఫ్ వీ వాంట్ టు ఎస్టిమేట్ ద అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ డ్యూరింగ్ ఏ ఇయర్. సో ఇక్కడ మనకి ఫర్మ్ ఉంది, ఇక్కడ మనకి హౌస్ హోల్డ్ ఉంది. సో ఒక ఫర్మ్లో ప్రొడ్యూస్ అయినటువంటి గూడ్స్ని మన వాటి యొక్క అగ్రిగేట్ వాల్యూని, గూడ్స్ అండ్ సర్వీసెస్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే వీ కెన్ మెజర్ ద యాన్యువల్ వాల్యూ ఆఫ్ ద ఫ్లోస్. రైట్, మనకి ఇక్కడ ఫ్లోస్ అన్నాం, యాన్యువల్ వాల్యూ కాబట్టి ఫ్లోస్ అన్నాం, స్టాక్ కాదు. స్టాక్ అంటే మళ్ళీ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, సో యాన్యువల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అంటే మన ఫ్లోస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో వీ కెన్ మెజర్ దిస్ పర్టికులర్ అగ్రిగేట్ వాల్యూ బై మెజరింగ్ ద అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ ద స్పెండింగ్ దట్ ఫర్మ్స్ దట్ ఆర్ రిసీవ్ ఫ్రమ్ ద ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ దే ప్రొడ్యూస్. ఓకే, ఈ మెథడ్ని మనం ఏమంటారంటే ఎక్స్పెండిచర్ మెథడ్ అని అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫర్మ్ ఉందండి, ఆ ఫర్మ్ ఏంటంటే ఒక గూడ్ని ప్రొడ్యూస్ చేసింది. ఓకే, ఈ గూడ్ని ప్రొడ్యూస్ చేయడానికి దీనికి ఎంతో కొంత ఎక్స్పెండిచర్ అవుతుంది ఫర్మ్కి. అంటే ల్యాండ్కి ఇవ్వాలి, లేబర్కి ఇవ్వాలి, తర్వాత వాళ్ళ దగ్గర పనిచేసినటువంటి వర్కర్స్కి శాలరీస్ ఇవ్వాలి, అవన్నీ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటాయి కదా. సో ఇది మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత హౌస్ హోల్డ్ వీళ్ళని కొన్న తర్వాత వీళ్ళు ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ అన్నిటికీ, హౌస్ హోల్డ్ చేసిన వాళ్ళ గూడ్స్ అన్నిటికీ ఒకటే వాల్యూ వచ్చిందంటే దాన్ని ఏమంటారు, సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ మనకు అక్కడ ఎవాల్యుయేట్ అయ్యింది అనుకుంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ వాట్, ఎక్స్పెండిచర్ మెథడ్. ఓకే, నౌ కమ్ టు ద నెక్స్ట్ వన్. అదే if we measure that flow at B by measuring the aggregate value of final goods and services. అదే మనం ఫ్లోని ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నామో, అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ ద ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ఆల్ ద ఫర్మ్స్. సో ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళకి ఎంత ఖర్చు అయిందో దాన్ని బట్టి మీకు వచ్చేదేంటి, ప్రొడక్ట్ మెథడ్. అండ్ నెక్స్ట్ వన్, the sum total of all the factory payments that will be called in income method. సో ఇక్కడ మనకి మొత్తం ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, ఎక్స్పెండిచర్ మెథడ్, ఇంకొక మెథడ్ ఏంటి, ప్రొడక్ట్ మెథడ్. ఓకే, ప్రొడక్ట్ మెథడ్ అండ్ నెక్స్ట్ వన్ ఇన్కమ్ మెథడ్. వీటికి డిఫరెన్స్ మీకు తెలియాలి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్స్పెండిచర్ మెథడ్లో ఏంటి, ప్రొడక్ట్ మెథడ్లో ఏంటి, ఇన్కమ్ మెథడ్లో ఏంటి. ఎక్స్పెండిచర్ మెథడ్లో ఏంటంటే ఫర్మ్ రిసీవ్ అనమాట, ఆఫ్టర్ ఆల్ ద అగ్రిగేట్ వాల్యూ అండ్ గూడ్స్ ఉంటాయి కదా సర్వీసెస్, అవి హౌస్ హోల్డ్స్కి ఇచ్చేసిన తర్వాత తను ఈ ఫర్మ్ రిసీవ్ చేసుకున్న అమౌంట్ ఏదైతే ఉందో, చూసి ద రిసీవ్ ఫర్ ద ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వాట్ దే ప్రొడ్యూస్, ఆ ఫర్మ్ ప్రొడ్యూస్ చేసినటువంటి వాటికి ఎంత రిసీవ్ చేసుకుందో దానిని ఎక్స్పెండిచర్ మెథడ్ అంటారు. ఇక్కడ రిసీవ్ అన్న టర్మ్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇది B1. ప్రొడక్ట్ మెథడ్లో ఎలా అంటే ఒక పర్టికులర్ ప్రొడక్ట్ మీకు తయారవడానికి, ప్రొడ్యూస్ చేయడానికి మీకు ఎంత అయిందో దాన్ని ప్రొడక్ట్ మెథడ్ అని అంటారు అనమాట. ద ఫ్లో ఎట్ B బై మెజరింగ్ ద అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ ద ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ఆల్ ద ఫర్మ్స్, దట్ ఈస్ క్యాల్కులేటెడ్ బై ద ప్రొడక్ట్ మెథడ్. ఓకేనా, ఇన్కమ్ మెథడ్లో మనకి ఎలా ఉంటుందంటే ఫ్యాక్టరీ పేమెంట్స్ కూడా మనకి ఇన్క్లూడ్ అయి ఉంటాయి అనమాట. ఫ్యాక్టరీ పేమెంట్స్ అంటే ఏంటి, ఫ్యాక్టరీ ఎప్పుడెప్పుడు పేమెంట్ చేస్తుంది, హౌస్ హోల్డ్ నుంచి ఎవరైనా అంటే తన దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తులకి శాలరీస్ పే చేస్తారు. రైట్, దట్ ఈస్ అ ఫ్యాక్టరీ పేమెంట్స్ కదా. సో టు మెజర్ ద సమ్ టోటల్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టరీ పేమెంట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి మీరు ఏంటి మెజర్ చేస్తారు, ఇన్కమ్ మెథడ్ని యూజ్ చేస్తారనమాట. సో దీస్ మెథడ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ మనకి ఫైనల్గా 3 మెథడ్స్ ఉన్నాయి, ఎక్స్పెండిచర్ మెథడ్, ప్రొడక్ట్ మెథడ్, ఇన్కమ్ మెథడ్. అక్కడి కన్ఫ్యూజ్ కాకండి మీరు, ఎక్స్పెండిచర్ మెథడ్లో ఏంటుంటుంది, ప్రొడక్ట్ మెథడ్లో ఏంటుంటుంది, అండ్ ఫైనల్గా ఇన్కమ్ మెథడ్లో ఏంటుంటుంది అన్నది మీరు జాగ్రత్తగా చదవండి 3 పాయింట్స్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ టర్మ్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం వాల్యూ యాడెడ్, ఇవన్నీ కూడా అవసరం లేదు, నెక్స్ట్ టాపిక్ ద ప్రొడక్ట్ ఆర్ వాల్యూ యాడెడ్ మెథడ్. ఓకేనా, ప్రొడక్ట్ మెథడ్ ఆర్ వాల్యూ యాడెడ్ మెథడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో వాల్యూ యాడెడ్ మెథడ్లోని లేదా ప్రొడక్ట్ మెథడ్లోని మనం ఏం చేస్తామంటే
in the product method we calculate the aggregate annual value of a goods and services that are produced if a year is the unit of time. ఓకేనా. సో ఒక సంవత్సర కాలాన్ని మనం తీసుకుంటే ఆ 1 ఇయర్లో మనం ఎంత యాన్యువల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని మనం ప్రొడ్యూస్ చేస్తాం, ఎంత వాల్యూ గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేసామో దానిని క్యాలిక్యులేషన్స్ చేయడానికి ప్రొడక్ట్ మెథడ్ని లేదా వాల్యూ యాడెడ్ మెథడ్ని యూస్ చేస్తామన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకండి, చాలా జాగ్రత్తగా వినండి. అన్నీ ఒకేలా ఉంటాయి కానీ స్మాల్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకే. సో అందుకే చాలా లెందీ చాప్టర్స్ ఇవి అండ్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అనమాట. అన్నిటికీ మీరు తర్వాత రమేష్ సింగ్ చదివినా, సంజీవ్ వర్మ చదివినా వాటికి బేసిక్స్ ఇందులోనే ఉంటాయి. వాల్యూ యాడెడ్ మెథడ్ కానీ, ఎక్స్పెండిచర్ మెథడ్ కానీ, లేకపోతే రియల్ ఫ్లో, మనీ ఫ్లో, ఇవన్నీ కూడాను. ఓకే. సో మీకు ప్రొడక్ట్ వాల్యూ యాడెడ్ మెథడ్లో ఎలా ఉంటుందంటే, హియర్ వాల్యూ యాడెడ్ అంటే ఏంటో మీరు ఫస్ట్ తెలుసుకోండి. వాల్యూ యాడెడ్ అంటే ఏంటంటే, see here, the term that is used to denote the net contributions made by firm is called its value added. ఓకేనా. ఇది మీరు ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. ఇదేది మీకు డైరెక్ట్గా వస్తుంది అనమాట క్వశ్చన్లో. What do you mean by value added? The net contribution that is made by a firm is called it as a value added. సో ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక ఫార్మరు ఒక బ్రెడ్ తయారు చేసే వ్యక్తి ఉన్నారు. ఓకే. ఒక ఫార్మర్ ఒక బ్రెడ్ తయారు చేసే వ్యక్తి. ఫార్మర్ వీట్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఓకే. బ్రెడ్ తయారు చేయడానికి మనకి వీట్ కావాలి. ఆ వీట్ని ఈ బ్రెడ్ మేకర్ ఏంటంటే ఫార్మర్ దగ్గర నుంచి కొనుక్కుంటారు. సో తిను వీట్ని ప్రొడ్యూస్ చేయట్లేదు, బ్రెడ్ మేకర్ వీట్ని ప్రొడ్యూస్ చేయటం లేదు, వీట్ని ఫార్మర్ దగ్గర నుంచి కొనుక్కుంటారు. ఇప్పుడు ఒక ఫార్మర్ దగ్గర నుంచి బ్రెడ్ని అదే వీట్ని కొనుక్కున్న తర్వాత బ్రెడ్ని తయారు చేయడానికి గాను మొత్తానికి తనకి అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అవుతుంది అంటే, లెట్ us say, see this example. For example, let us suppose 1 year the total of wheat that a farmer have produced 100. ఓకేనా. ఒక ఫార్మర్ ఎంత ప్రొడ్యూస్ చేశారు, వీటిని 100 ప్రొడ్యూస్ చేశారు. ఓకే. దానిలో అవుట్ ఆఫ్ దిస్ దే హ్యావ్ సోల్డ్ 50 రూపీస్ వర్త్ ఆఫ్ వీట్ టు ద బ్యాకర్స్. ఓకే. ఈ 100 రూపీస్లో తను ఎంత అమ్మాడు, ఓన్లీ 50 రూపీస్ వర్త్ ఉన్నటువంటి వీటిని బ్యాకర్స్కి అమ్మాడు అనమాట. రిమైనింగ్ 50 రూపీస్ తన ఓన్ కన్జంప్షన్ గురించి ఉంచుకోవచ్చు. ఓకే. సో ద బ్యాకర్స్ హ్యావ్ యూజ్డ్ దిస్ అమౌంట్ ఆఫ్ వీట్ కంప్లీట్గా తనకున్నటువంటి మొత్తం వీట్ని కూడాను డ్యూరింగ్ ద ఇయర్ యూజ్ చేసి బ్రెడ్ని తయారు చేశాడు, బ్రెడ్ని ప్రొడ్యూస్ చేశాడు. సో ద బ్రెడ్ యొక్క కాస్ట్ ఎంతంటే 200 రూపీస్. ఓకే. నౌ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టోటల్ ప్రొడక్షన్ ఇన్ ద ఎకానమీ అంటే, ఇప్పుడు ఎక్కడెక్కడ మన ప్రొడక్షన్ అయింది, ఫార్మర్ దగ్గర వీట్ ప్రొడక్షన్ అయింది అండ్ బ్రెడ్ మేకర్ దగ్గర బ్రెడ్ ప్రొడక్షన్ అయింది. సో వాట్ ఈస్ ద టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ద ఎకానమీ అంటే, వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్, వీ హ్యావ్ టు యాడ్ దీస్ టూ ప్రొడక్షన్స్ అనమాట, అవుట్పుట్. That means we follow the simple way of aggregating the value of productions of the sectors. So we would add 200 rupees at ఇక్కడ బ్యాకర్స్ ప్రొడక్షన్ దగ్గర 200 రూపాయలు అండ్ ఫార్మర్స్ దగ్గర వాల్యూ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత, ఫార్మర్ దగ్గర 100 రూపీస్ కదా, రైట్. సో టోటల్గా ఎంత, ద రిజల్ట్ 300 రూపీస్. ఈజ్ ఇట్ కరెక్ట్? మామూలుగా అయితే ఎస్ ఇది కరెక్ట్గానే అనిపిస్తుంది, కానీ ఇక్కడ కొంచెం రాంగ్ ఉంది. ఏంటా రాంగ్ అంటే, చూడండి ఇక్కడ ఒక 50 రూపీస్ వీట్ని తిను కొనుక్కున్నాడు. ఎవరు? బేకర్. 50 రూపీస్ వీట్ తిని దగ్గర లేదు. సో ఇక్కడ 50 రూపీస్ వీట్, ఇక్కడ 50 రూపీస్ వీట్ సేమే. ఓకేనా. అంటే 2 సార్లు కౌంటింగ్ అవుతుంది. ఫార్మర్ దగ్గర 50 రూపీస్ని కలుపుతున్నాము, బేకర్స్ దగ్గర 50 రూపీస్ని కలుపుతున్నాము. అంటే ఇక్కడ ఏంటి, మీరు ఒకే ప్రోడక్ట్ని డబుల్ కౌంటింగ్ చేస్తున్నారనమాట. అర్థమైందా? అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి, యాక్చువల్గా ఫార్మర్ ప్రొడ్యూస్ చేసింది ఎంత, 100 రూపీస్. దిస్ ఈజ్ ఫర్ టోటల్ వాల్యూ ఆఫ్ ఎకానమీ, టోటల్ ప్రొడక్షన్. ఓకే. సో ఫార్మర్ ప్రొడ్యూస్ చేసింది ఎంత, 100 రూపీస్ వర్త్ ఆఫ్ వీట్ విచ్ ఇట్ డిడ్ నాట్ నీడ్ అసిస్టెన్స్ ఆఫ్ ఎనీ ఇన్పుట్. ఓకే. ఫార్మర్ ప్రొడ్యూస్ చేయడానికి కేవలం హ్యూమన్ లేబర్ మాత్రమే కావాలి. సో దాని కొరకు తనకి వేరేగా ఏమీ అవసరం లేదు. ఓకే. సో ఫార్మర్ ప్రొడ్యూస్ చేసింది ఎంత మనకి, 100 రూపీస్. ఓకే. Therefore, the entire 100 rupees is rightfully the contribution of the farmer. Okay. సో ఇక్కడ ఎక్కడి నుంచి తను అసిస్టెన్స్ తీసుకోవడం లేదు ఫార్మర్.
సో కంప్లీట్గా ఆ ప్రొడక్షన్ 100 రూపీస్ రావడానికి ఫార్మరే తన యొక్క కాంట్రిబ్యూషన్ ఇస్తున్నాడు. సో ద టోటల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద ఫార్మర్ ఈస్ 100 రూపీస్. సో వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద 100 రూపీస్. ఓకే గుడ్. బట్ ద సేమ్ ఈజ్ నాట్ ట్రూ ఫర్ ద బేకర్ కేస్. బేకర్స్ ఏం చేస్తున్నాడు, బేకింగ్ అంటే బ్రెడ్ తయారు చేసిన వ్యక్తి బేకర్ ఎవరైతే ఉన్నారో హీ పర్చేస్ 50 రూపీస్ వీట్ ఫ్రమ్ ద ఫార్మర్. ఓకే, సో ఆ వీట్ని తను ప్రొడ్యూస్ చేయలేదు. సో తన యొక్క నెట్ కాంట్రిబ్యూషన్లో ఈ 50 రూపీస్ వీట్ని తను యాడ్ చేయకూడదు. ఓకేనా, తన యొక్క మొత్తం బ్రెడ్ కాస్ట్ ఎంత, 200 రూపాయలు. ఆ 200 రూపాయల్లో 50 రూపాయలు విలువ చేసినటువంటి వీట్ని ఫార్మర్ ప్రొడ్యూస్ చేశాడు. అండ్ దాన్ని మనం ఆల్రెడీ నెట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఫార్మర్స్లో యూజ్ చేసేసాం. కాబట్టి ఇక్కడ మనం ఫార్మర్స్ యొక్క కాంట్రిబ్యూషన్ 50 రూపీస్ని తీసేస్తే దట్ ఈజ్ వాట్ 150 రూపాయలు. 150 రూపీస్ ఎవరి యొక్క నెట్ కాంట్రిబ్యూషన్, బేకర్స్ యొక్క నెట్ కాంట్రిబ్యూషన్. ఓకేనా, ఇక్కడ నెట్ కాంట్రిబ్యూషన్ అది చాలా ఇంపార్టెంట్. నెట్ అన్న పదం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ టోటల్గా బ్రెడ్ రెడీ అవ్వడానికి మీకు 200 రూపాయలు అయ్యింది. బట్ అందులో 50 రూపాయలు వీట్ ఉంది. ఆ 50 రూపాయల వీటు ఎవరి కాంట్రిబ్యూషన్ అమ్మా, ఫార్మర్ కాంట్రిబ్యూషన్, నాట్ ద బేకర్ కాంట్రిబ్యూషన్. తన దగ్గర సింపుల్గా తన దగ్గర కొనుక్కొని ఇక్కడ యాడ్ చేశాడు అంతే. కాబట్టి మనం 50 రూపాయలని తీసివేయాలి. అప్పుడు ద నెట్ కాంట్రిబ్యూషన్ మేడ్ బై ద బేకర్స్ ఈజ్ వాట్, 150 రూపీస్. నౌ వాట్ ఈస్ ద అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ ద గూడ్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద సింపుల్ ఎకానమీ? ఇప్పుడు ప్రజెంట్ ఎకానమీలో వాట్ ఈస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ద గూడ్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్? ఫార్మర్ దగ్గర 100 రూపీస్ అండ్ బేకర్స్ దగ్గర ఎంత, 150 రూపీస్. ఇక్కడ ఇప్పుడు డబుల్ కౌంటింగ్ అనేది లేదు. ఎంత, 250 రూపీస్. దిస్ ఇస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ద గూడ్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ఎకానమీ. ఓకేనా, సో ఇక్కడ ఏవైతే నెట్ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయో దట్ నెట్ కాంట్రిబ్యూషన్స్ అన్న వాటిని ఏమంటారు, వాల్యూ యాడెడ్ అని అంటారు అనమాట. నెట్ కాంట్రిబ్యూషన్స్ మేడ్ బై అ ఫర్మ్ ఈజ్ కాల్డ్ వాల్యూ యాడెడ్. దట్ మీన్స్ ఇన్ దిస్ కేస్ ఇక్కడ 50 రూపీస్ వీట్ యూజ్ చేశారు కదా, దిస్ ఈజ్ వాల్యూ యాడెడ్. హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, తనకి బ్రెడ్ తయారవడానికి తను చాలా యూజ్ చేసుకున్నాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెడ్ యూజ్ చేస్తారు, పాలు యూజ్ చేస్తారు, లైక్ షుగర్ యూజ్ చేస్తారు. ఇవన్నీ వాల్యూ యాడెడే. ఓకే, జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. అవన్నీ వాళ్ళ దగ్గర మనం కౌంట్ చేసేసినప్పుడు, షుగర్ ఫ్యాక్టరీ దగ్గర షుగర్ని కౌంట్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ కౌంట్ చేయక్కర్లేదు. ఈ డబుల్ కౌంటింగ్ మనం ఉండకుండా ఉండడం కోసమే వ్యాట్ని తీసేశారు. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అదే కదా, డబుల్ ట్యాక్స్ పడిపోతుందనే కదా ప్రాబ్లము. సో అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర ట్యాక్స్ పడిపోతుంది, కన్జంప్షన్ దగ్గరకు వచ్చినప్పుడు ట్యాక్స్ పడిపోతుంది. కాబట్టి మొత్తం కలిపి ఒకే ట్యాక్స్ ఉండాలని చెప్పేసి GST తీసుకొచ్చారు. ఓకే, సో ఇదే కేసు అనమాట ఇక్కడ కూడా మనకి. ద నెట్ కాంట్రిబ్యూషన్స్ మేడ్ బై ద ఫర్మ్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూ యాడెడ్. ఓకే, అంటే ఇక్కడ ఏంటి, we have seen that the raw materials that a firm buys from another firm which are completely used up in the process of production are called intermediate goods. అండ్ ఇక్కడ మనకి షుగర్ని యూజ్ చేస్తాము, వీట్ని యూజ్ చేస్తాము, ఇవన్నీ కూడా ఏంటి మనకి ఇంటర్మీడియట్ గూడ్స్. అవి వేరే ఫామ్లో తయారైపోతున్నాయి. ఇక్కడ బ్రెడ్ తయారు చేయడం కోసం తనేం వీటిని తయారు చేయడం లేదు, తనే షుగర్ని తయారు చేయడం లేదు, తనే పాల కేంద్రాన్ని పెట్టుకోలేదు. ఓకే, తను వేరే ఫామ్ దగ్గర నుంచి తీసుకొచ్చాడు. సో వాటిని ఏమంటారు, ఇంటర్మీడియట్ గూడ్స్ అని అంటారు. దేర్ఫోర్ ద వాల్యూ యాడెడ్ ఫర్మ్ ఈజ్ ఎ వాల్యూ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ద ఫర్మ్. So value of intermediate goods that are used by the firm. The value add of the firm is distributed among the 4 factors of production, namely ఏంటవి, labor, మీకు చెప్పాను 4 factors ఇంతకు ముందు, labor, capital, land, capital and entrepreneur. So ఈ value added of a firm that is distributed among the 4 factors. అంటే ఇక్కడ ఏంటి, లేబర్ అయితే వేజెస్ పే చేయాలి, క్యాపిటల్ అయితే ఇంట్రెస్ట్ పే చేయాలి, ఆంట్రప్రెన్యూర్ అయితే ప్రాఫిట్స్ ఉంటాయి, అదే ల్యాండ్ అయితే రెంట్ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ అ రెమ్యునరేషన్ కదా. కాంట్రిబ్యూషన్ ల్యాండ్ అయితే రెమ్యునరేషన్ ఏంటి ఉంటుంది, రెంట్ ఉంటుంది. కాంట్రిబ్యూషన్ ఆంట్రప్రెన్యూర్షిప్ అయితే రెమ్యునరేషన్ ఏంటి ఉంటుంది, ప్రాఫిట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి అక్కడ నుంచి అడ్జస్ట్మెంట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే వాల్యూ యాడెడ్ అన్నది ఇట్ ఈస్ ఎ ఫ్లో వేరియబుల్. సో ఇక్కడ వేరియబుల్స్ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీలో చెప్తాము. ఓకే, ఇక్కడ వేరియబుల్స్ని ఎలా చెప్తాము, ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీలో ఎక్స్ప్రెస్ చేస్తామన్నమాట. ఓకే, సో వాల్యూ యాడెడ్ అర్థమైంది కదా. సో ఈ వాల్యూ యాడెడ్ అర్థమైన తర్వాత మీకు మళ్ళీ 2 టర్మ్స్ వచ్చాయమ్మా. వాట్ ఈస్ దట్, గ్రాస్ వాల్యూ యాడెడ్ అండ్ నెట్ వాల్యూ యాడెడ్. ఓకే,
net contributions that are made by the firm is nothing but value added. The raw materials that the firm buy from the another firm which are completely used up in the process of production, that is called what? Intermediate goods. Therefore the value added of the firm is the value of production of the firm. Value of intermediate goods are used by the firm. అర్థమైంది కదా? వాల్యూ యాడెడ్ ఆఫ్ ద ఫర్మ్ ఈజ్ ఏ వాల్యూ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ద ఫర్మ్. అదే ఏవైతే ఇంటర్మీడియట్ గూడ్స్ని యూజ్ చేస్తారో దట్ ఆర్ యూజ్డ్ బై ద ఫర్మ్. If we include depreciation in the value added, then the measure of the value added that we obtain is gross value added. ఓకేనా? గ్రాస్ వాల్యూ యాడెడ్కి మనం డిప్రిసియేషన్ని కూడా కలిపి యాడ్ చేస్తే దాన్ని గ్రాస్ వాల్యూ యాడెడ్ అని అంటారు. రిమెంబర్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇఫ్ వీ ఇన్క్లూడ్ ద డిప్రిసియేషన్ ఇన్ వాల్యూ యాడెడ్, దెన్ ద మెజర్ ఆఫ్ ద వాల్యూ యాడెడ్ ఇస్ నథింగ్ బట్ వీ ఆబ్టైన్ గ్రాస్ వాల్యూ యాడెడ్. If we deduct the value of depreciation from the gross value added, we obtain net value added. ఓకే, ఈ రెండు డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, సో వాల్యూ యాడెడ్కి మనం డెప్రిషియేషన్ని కనుక యాడ్ చేస్తే దాన్ని ఏమంటారు? గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటారు. ఇఫ్ వీ డిడక్ట్ ద వాల్యూ ఆఫ్ డెప్రిసియేషన్ ఫ్రమ్ గ్రాస్ వాల్యూ యాడెడ్, అదే గ్రాస్ వాల్యూ యాడెడ్లోంచి డెప్రిసియేషన్ని తీసేస్తే దాన్ని ఏమంటారు? నెట్ వాల్యూ యాడెడ్ అంటారు. ఇది టూ ఫార్ములాస్ ఒక దగ్గర రాసుకోండి. వాల్యూ యాడెడ్కి ప్లస్ డిప్రిసియేషన్ చేస్తే దట్ ఈస్ గ్రాస్ వాల్యూ యాడెడ్. గ్రాస్ వాల్యూ యాడెడ్లోంచి డిప్రిసియేషన్ని తీసివేస్తే దాన్ని ఏమంటారు? నెట్ వాల్యూ యాడెడ్. అంటే ఇక్కడ ఏంటి? నెట్ వాల్యూ యాడెడ్లో మనకి డిప్రిసియేషన్ ఉండదు. నెట్ వాల్యూ యాడెడ్లో టేర్ అండ్ వేర్ ఉండదు. ఓకేనా? గ్రాస్ వాల్యూలో డిప్రిసియేషన్ ఉందన్నమాట. గ్రాస్ వాల్యూ యాడెడ్ డిప్రిసియేషన్, టేర్ అండ్ వేర్ ఉంది. నెట్ వాల్యూ యాడెడ్ డస్ నాట్ ఇన్క్లూడ్ వేర్ అండ్ టేర్ దట్ క్యాపిటల్ హస్ అండర్గోన్. ఓకే, సో మనం వాల్యూ యాడెడ్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు యూ నీడ్ టు టేక్ ద వాల్యూ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ద ఫర్మ్. ఓకేనా? ఏదైనా ఒక ప్రొడక్ట్ని వాల్యూ యాడెడ్ మీరు క్యాలిక్యులేట్ చేసినప్పుడు యూ నీడ్ టు టేక్ ద వాల్యూ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ద ఫర్మ్. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్ ఏంటంటే ఇన్వెంటరీ. ఓకేనా? వాల్యూ యాడెడ్, గ్రాస్ వాల్యూ యాడెడ్, నెట్ వాల్యూ యాడెడ్ అర్థమైంది కదా. నెక్స్ట్ ఏంటంటే ఇన్వెంటరీ. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక షాప్ ఉందనుకోండి. ఓకేనా? ఈ షాప్లో మీరు కొన్ని ఐటమ్స్ అమ్ముతున్నారు. ఓకే, ఏదో సమ్ రేషన్ షాప్ అనుకోండి, చాలా ఐటమ్స్ ఉన్నాయి. అయితే ఈ ఫినాన్షియల్ ఇయర్ మీకు వచ్చినప్పటికీ, నెక్స్ట్ ఇయర్కి వెళ్ళినప్పటికీ ఇంకా మీ దగ్గర అమ్ముడుపోకుండా కొన్ని వస్తువులు అయితే ఉండిపోయాయి. సో వీటిని ఏమంటారు? దీస్ ఆర్ నాట్ సోల్డ్, అన్సోల్డ్ ఐటమ్స్, రైట్? ఇలా అన్సోల్డ్ ఐటమ్స్ మీ దగ్గర ఏవైతే ఉన్నాయో ఐదర్ ఫినిష్డ్ గూడ్స్ కావచ్చు, లేదా సెమీ ఫినిష్డ్ గూడ్స్ కావచ్చు, ఆర్ రా మెటీరియల్స్ కావచ్చు. ఓకే, అది ఒక సంవత్సరం నుంచి ఇంకొక సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్. ఇది 2020లో మీ దగ్గర ఉన్నటువంటివి గూడ్స్ 2021కి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అన్నమాట. అక్కడ చూడండి, నేను చెప్తున్నాను, రిపీట్ ద వర్డ్. ఫినిష్డ్ గూడ్స్ కావచ్చు, సెమీ ఫినిష్డ్ గూడ్స్ కావచ్చు, లేదా రా మెటీరియల్స్ కావచ్చు. ఏవైనా సరే ఈ ఇయర్ నుంచి ఈ ఇయర్కి మీకు క్యారీ ఫార్వర్డ్ అయితే 1 year టు నెక్స్ట్ ఇయర్, దట్ ఈస్ కాల్డ్ ఇన్వెంటరీ అంటారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ స్టాక్. ఇన్వెంటరీ అంటే స్టాకేను, బట్ ఎకనామిక్ వర్డ్స్లో ఏంటంటే stock of unsold finished goods, the stock of unsold finished goods or semi finished goods or raw materials which a firm carries from 1 year to next year, that is called inventory. This point is very very important ma. Exams lo chaala salu adigaru what is inventory ani. Okay, ante just simple ga ee statement ichi it means ani adigaru anamata. So like options of flow na lekapothe what is that, ఇన్వెంటరీ, ఫ్లోస్, స్టాక్, లైక్ దిస్ కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది. సరిగా ఆప్షన్స్ నాకు గుర్తులేవు, బట్ ఇలాంటి క్వశ్చన్స్ మనకి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు ఏం చెప్పాలి? ఇట్ ఈస్ ఇన్వెంటరీ ఈజ్ ఎ స్టాక్ వేరియబుల్. ఓకే, ఇన్వెంటరీ ఈజ్ ఎ స్టాక్ వేరియబుల్. ఇట్ మే హ్యావ్ ఎ వాల్యూ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్, ఇట్ మే హ్యావ్ ద హయ్యర్ వాల్యూ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దానికి స్టార్టింగ్ ఇయర్ మీ దగ్గర కొన్నప్పుడు ఈ ఇయర్ ఒక వాల్యూ ఉండొచ్చు, నెక్స్ట్ ఇయర్ ఇంకో వాల్యూ ఉండొచ్చు. ఓకేనా? హై అవ్వచ్చు, తగ్గొచ్చు, హై అవ్వచ్చు. ఇట్ మే హ్యావ్ ద వాల్యూ ఎట్ ద బిగినింగ్ ఇయర్, ఇట్ మే హ్యావ్ ద హయ్యర్ వాల్యూ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఓకేనా? బిగినింగ్ ఇయర్ అంటే ఏంటి? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2021 జనవరిలో ఒక వాల్యూ ఉండొచ్చు, 2021 డిసెంబర్కి దాని వాల్యూ పెరగొచ్చు. ఓకే, హయ్యర్ వాల్యూ అవ్వచ్చు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఇన్ సచ్ కేస్ ఇన్వెంటరీస్ హ్యావ్ ఇంక్రీజ్డ్. అప్పుడు ఇన్వెంటరీస్ ఏమవుతాయి?
ఇంక్రీజ్ అవుతాయి. ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీస్ ఈజ్, సో ఇక్కడ ఏంటంటే కనుక మీకు బిగినింగ్ ఇయర్ కంటే ఎండింగ్ ఇయర్ ఇన్వెంటరీస్ వాల్యూ ఎక్కువగా ఉంది అంటే దట్ మీన్స్ వాట్, ఇన్వెంటరీస్ హ్యావ్ ఇంక్రీస్డ్. ఓకే, ఇన్వెంటరీ కాస్ట్ అనేది పెరిగినట్టుగా. అదే బిగినింగ్ ఇయర్ కంటే ఎండింగ్ ఇయర్ తక్కువగా ఉంది అనుకోండి దాని యొక్క వాల్యూ అనేది, అంటే స్టార్టింగ్ ఇయర్ దాని కాస్ట్ ₹1,00,000 ఉంది, ఎండింగ్ ఇయర్ దాని కాస్ట్ 2 lakhs ఉంది అనుకోండి, ₹2,00,000 ఉంది అనుకోండి, ఇన్వెంటరీస్ హ్యావ్ ఇంక్రీజ్డ్ అన్నట్టు. అదే మీకు బిగినింగ్ ఇయర్ ₹1,00,000 ఉంది, అదే ఎండింగ్ ఇయర్ క్వశ్చన్కి ₹50,000 ఉంది, అదే స్టాక్ అదే ఇన్వెంటరీ. ఓకే, బట్ దాని కాస్ట్ ఎంత ఉంది, ₹50,000 ఉంది అనుకోండి, ఇట్ మీన్స్ వాట్, డిక్రీజ్డ్. ఓకే, so if the value of inventory is less at the end of the year that compared to the beginning year, inventories have the decreased, that means decumulated. Decumulated అంటే అర్థమైంది కదా. So that means what, we can therefore here change of inventories of a firm during a year ఎలా ఉంటుంది అంటే production of the firm during the year equal to minus sale of the firm during the year. Okay, so this particular point is important. Changes of the inventories of the firm during the year equal to production, మొత్తం ఆ ఇయర్ ప్రొడక్షన్ ఎంత ఉందో అందులో ఎంత సేల్ అయ్యిందో మైనస్ సేల్ ఫర్మ్ ఆఫ్ ద డ్యూరింగ్ ద ఇయర్. సో దిస్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ డిక్యుములేటర్ కూడా మీకు ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, సో ఐ థింక్ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ యూ మీన్ బై ఇన్వెంటరీ. ఏదైతే మీకు ఫైనల్ ఎండింగ్ ఇయర్కి వచ్చినప్పటికి ఫినిష్డ్ గూడ్స్, సెమీ ఫినిష్డ్ గూడ్స్, రా మెటీరియల్స్ నెక్స్ట్ ఇయర్కి ఫార్వర్డ్ అవుతున్నాయో అవన్నీ కూడా మనకి ఏంటి, ఇన్వెంటరీ అని మీనింగ్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ సీ దట్. సో ఇక్కడ మనం ఇన్వెంటరీస్ని క్యాపిటల్గా ట్రీట్ చేయాలి. సో ఎప్పుడైతే దాన్ని క్యాపిటల్ అన్నామో ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్, ఇన్వెస్ట్మెంట్, అంతే కదా. సో ఇన్వెంటరీస్ అంటే మన స్టాక్, ఆ స్టాక్ని మీరు ఎలా ట్రీట్ చేయాలి, క్యాపిటల్గా ట్రీట్ చేయాలి. వెన్ ఇట్ ట్రీట్ ఈస్ ఏ క్యాపిటల్, it is a investment. Clear? So is there any change in the inventory of a firm? It treated as a investment. There can be 3 major categories of the investment. అందులో ఏంటంటే కనుక ఫస్ట్ is that rise in the value of inventories of a firm over a year which is treated as a investment expenditure undertaken by the firm. ఓకే, ఇక్కడ మనకి 3 things ఉన్నాయి. మనం ఇన్వెంటరీస్ని ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నాం కదా. సో ఇందులో మనకి 3 things ఉన్నాయండి. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే కనుక ఇఫ్ దే రైజ్ ఇన్, దిస్ ఇస్ ద ఫస్ట్ కేటగిరీ, రైజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీస్ అంటే ఆ స్టాక్, మీ దగ్గర ఉన్న స్టాక్ యొక్క వాల్యూ అనేది పెరిగింది అనుకోండి ఆఫ్ ఎ ఫార్మ్ ఓవర్ ఏ ఇయర్, దాన్ని యూ హ్యావ్ టు ట్రీటెడ్ లైక్ ఏ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్గా చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ మీకు ఇన్వెంటరీ యొక్క కాస్ట్ అనేది, వాల్యూ అనేది పెరిగింది కాబట్టి. సెకండ్ థింగ్ ఏంటంటే ద సెకండ్ కేటగిరీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ ద ఫిక్స్డ్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్. That means what, which is defined as the addition to the machinery, factory buildings, equipment employed by the firms, ఇవన్నీ మనకి ఉంటాయి అనమాట. దట్ ఈస్ సెకండ్ కేటగిరీలో ఉంటుంది. సెకండ్ కేటగిరీలో మనకి ఎలా ఉంటుందంటే ఇన్వెస్ట్మెంట్ అనేది, కేటగిరీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఫిక్స్డ్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, నాట్ అప్స్ అండ్ డౌన్స్. ఫిక్స్డ్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్, దట్ మీన్స్ విచ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ఎడిషన్ టు ద మిషనరీ, ఫ్యాక్టరీ బిల్డింగ్స్ అవి. అండ్ థర్డ్ కేటగిరీలో ఎలా ఉంటుందంటే లాస్ట్ కేటగిరీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ ద రెసిడెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ విచ్ రిఫర్స్ టు ద ఎడిషన్ ఆఫ్ హౌసింగ్ ఫెసిలిటీస్ ఉంటే అది మనకి థర్డ్ కేటగిరీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్, సెకండ్ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ ఏంటి మనకి, ఎడిషన్ టు ద మిషనరీ అవన్నీ కూడాను, దట్ ఈస్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్. అండ్ థర్డ్ కేటగిరీ ఏంటి, రెసిడెన్షియల్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. థర్డ్ వన్ ఏంటి, రెసిడెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే హౌసింగ్ ఫెసిలిటీస్ అవి కూడా ప్రొవైడ్ చేయడానికి మనం రెసిడెన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ అని అంటాం. ఓకే, సో ఈ ఇన్వెంటరీస్లో చేంజెస్ రావడం అనేది ప్లాన్డ్ ఉండొచ్చు, అన్ప్లాన్డ్ ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్లాన్డ్గా జరుగుతాయి, కొన్ని అన్ప్లాన్డ్గా జరుగుతాయి. మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేం సేల్స్ ఎప్పుడు ఒకేలా ఉంటాయని. ఒకసారి సేల్స్ భయంకరంగా ఎక్కువగా సేల్ అయిపోతూ ఉంటాయి, ఒక్కోసారి సేల్స్ పూర్తిగా జరగవు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అన్ఎక్స్పెక్టెడ్ ఫాల్ ఇన్ సేల్స్, ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్, మీ యొక్క ప్రొడక్ట్ సేల్స్ అలా పడిపోయి అనుకోండి ఆ ఇయర్, ఏమవుతుంది, మీ దగ్గర స్టాక్ ఇన్వెంటరీ ఫుల్గా ఉంటుంది. ఓకే, ద ఫర్మ్ విల్ హ్యావ్ ద అన్సోల్డ్ స్టాక్ ఆఫ్ గూడ్స్ విచ్ హ్యాడ్ నాట్ అండ్ యాంటిసిపేటెడ్. అప్పుడు దాన్ని ఏమంటారు, అన్ప్లాన్డ్ ఎక్యుములేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్ అంటారు. దాన్ని ఏమంటారు, అన్ప్లాన్డ్ ఎక్యుములేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్ అంటారు. చేంజెస్ ఇన్ ఇన్వెంటరీస్ మే బీ ప్లాన్డ్ ఆర్ అన్ప్లాన్డ్ మా. ఓకే, ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా మనకి జరిగి సేల్స్ అనేవి పడిపోతే కనుక మీ దగ్గర స్టాక్ అనేది రిజర్వ్గా ఉండిపోతుంది. సో స్టాక్ అనేది అమ్ముడుపోకుండా అన్సోల్డ్గా ఉండిపోతుంది. ఆ అన్సోల్డ్ స్టాక్ ఆఫ్ ద గూడ్స్ని ఏమంటారు, అన్ప్లాన్డ్ ఎక్యుములేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్ అంటారు. దానికి ఆపోజిట్ కేసు
దాన్ని ఏమంటారు? అన్ఎక్స్పెక్టెడ్ రైజ్ ఇన్ ద సేల్స్ విపరీతంగా పెరిగాయి, మీ దగ్గర మీ చేతిలో స్టాక్ లేదు ఇప్పుడు, దాన్ని ఏమంటారు? అన్ప్లాన్డ్ డీక్యుములేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్ అంటారు. సో ఇక్కడ ఈ రెండు పదాలు ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ కాకండి. అన్సోల్డ్ అంటే సేల్స్ పడిపోతే అన్ప్లాన్డ్ ఎక్యుములేషన్ ఆఫ్ ఇన్వెంటరీ ఎక్యుములేషన్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఇంక్రీజింగ్. ఓకే, మీకు ఇక్కడ 2 వర్డ్స్ ఇంతకు ముందే వచ్చాయి. ఎక్యుములేషన్ అంటే నథింగ్ బట్ ఇంక్రీజింగ్, డిక్యుములేషన్ ఇస్ నథింగ్ బట్ వాట్? డిక్రీజింగ్, రైట్? సో ఇక్కడ స్టాక్ ఇంక్రీజింగ్ ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటి? సేల్స్ కాలేదు అని అర్థం. ఓకేనా? ఇక్కడ స్టాక్ తక్కువ ఉంది, డిక్రీజ్ అయిపోయింది అంటే అర్థం ఏంటి? సేల్స్ విపరీతంగా అయిపోయాయి అని అర్థం. సో ఫాల్ ఇన్ సేల్స్, దట్ ఈస్ అన్ప్లాన్డ్ అక్యుములేషన్ ఇన్వెంటరీస్. ఓకే, దెర్ ఈస్ అ రైజ్ ఇన్ ద సేల్స్, దట్ ఈస్ అన్ప్లాన్డ్ డిక్యుములేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్. Okay, these 2 points are very very important here. Okay, so to calculate the GDP, one method is what? Productive method. So this is a product method. Okay, product method is completed. ఈ product method లో మనకి ఏంటేంటి వచ్చాయి? ఇన్వెంటరీ గురించి వచ్చింది, వాల్యూ యాడెడ్ గురించి వచ్చింది, మళ్ళీ వాల్యూ యాడెడ్లోని గ్రాస్ వాల్యూ యాడెడ్, నెట్ వాల్యూ యాడెడ్ గురించి వచ్చింది. ఓకే, సో ఆల్ దీస్ థింగ్స్ హియర్. సో డబుల్ కౌంటింగ్ ఉండకుండా ఉండడం కోసం మనం నెట్ వాల్యూ యాడెడ్ తీసుకుంటాం అనమాట. ఇక్కడ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ తీసుకుంటాం. అండ్ ఇన్వెంటరీ అండ్ దెన్ ఫ్లో వేరియబుల్, ఇన్వెస్ట్మెంట్, అండ్ హియర్ అన్ప్లాన్డ్ అక్యుములేషన్, అన్ప్లాన్డ్ డిక్యుములేషన్ ఆఫ్ ఇన్వెంటరీస్. ఓకే, నెక్స్ట్ సీ హియర్ జీడిపి. సో ఇక్కడ చూడండి, ఈ రెండు ఫార్ములాస్, గ్రాస్ వాల్యూ యాడ్ ఆఫ్ ఎ ఫర్మ్ ఈజ్ ఈక్వల్ టు జీవీఏ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్? గ్రాస్ వాల్యూ ఆఫ్ ద అవుట్పుట్ ప్రొడ్యూస్డ్ బై ద ఫర్మ్ మైనస్ వాల్యూ ఆఫ్ ఇంటర్మీడియట్ గూడ్స్ని తీసేయాలి, అది గ్రాస్ వాల్యూ ఆఫ్ ద ఫర్మ్. ఓకే, దెన్ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఆఫ్ ఎ ఫర్మ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ సేల్స్ బై ద ఫర్మ్ ప్లస్ వాల్యూ ఆఫ్ చేంజ్ ఇన్ ద ఇన్వెంటరీస్ మైనస్ వాల్యూ ఆఫ్ ఇంటర్మీడియట్ గూడ్స్, ఇది కూడా రాయొచ్చు అనమాట. ఓకేనా? సో దీస్ 2 ఈక్వేషన్స్ ఆర్ ఇంపార్టెంట్ ఈక్వేషన్స్ ఫర్ గ్రాస్ వాల్యూ యాడెడ్. ఓకే, నెక్స్ట్ సీ హియర్ మనకి నెట్ వాల్యూ యాడెడ్ ఉంది కదా, net value added of the firm, that is I, right? Net value added of the firm I equal to gross value added లోంచి డిప్రిసియేషన్ ఆఫ్ ద ఫర్మ్ తీసేస్తే మనకి నెట్ వాల్యూ యాడెడ్ వస్తుంది. సో ఇది మీకు ఇంతకు చెప్పాను, జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ లోంచి డిప్రిసియేషన్ తీసేస్తే మనకి ఏంటి వస్తుంది? నెట్ వాల్యూ యాడ్ వస్తుంది అని చెప్పాను. ఓకే, నెక్స్ట్ see here, if we sum these gross value added of all the firms of the economy in a year, we get a measure of the value of aggregate amount of goods and services that are produced by the economy in a year. So దాన్ని ఏమంటారు? గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని అంటారు. That means what? GDP, gross domestic product, equal to sum of total gross value added of all the firms in the economy. Okay na? All the value added, sum of total of all the gross value added of all the firms in the economy is nothing but what? GDP means what? Gross domestic product. అంటే within the country లో ప్రతి ఒక్క ఐదర్ ఇండియన్ కంపెనీ కావచ్చు ఆర్ ఫారెన్ కంపెనీ కావచ్చు, ప్రతి ఒక్క కంపెనీ నుంచి ఎంత నికర ఉత్పత్తి అనేది వస్తుందో వాటన్నింటి సమ్మేళనాన్ని ఏమంటారంటే జీడిపి, స్థూల దేశీయోత్పత్తి అంటారు. ఓకే, దట్ మీన్స్ వాట్? గ్రాస్ వాల్యూ యాడెడ్ ప్లస్ 1 యాడ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ 2 ఈక్వల్ టు అండ్ సో ఆన్, గ్రాస్ వాల్యూ యాడెడ్ n ఈక్వల్ టు జీడిపి అనమాట. ఓకేనా? జీడిపి ఈజ్ నథింగ్ బట్ వాట్? సమ్ ఆఫ్ total gross value added of all the firms in the economy within the country. ఓకేనా? అదే మెయిన్ డిఫరెన్స్ అనమాట. జీడిపి అండ్ జిఎన్పికి అదే డిఫరెన్స్. ఇది విత్ ఇన్ ద కంట్రీ, ఇది అవుట్ సైడ్ ద కంట్రీ. ఓకేనా? ఇక్కడ బోత్ ద నేషనల్స్ మీన్స్ ఇద్దరు ఉంటారు, విత్ ఇన్ ఇండియన్స్ ఉంటారు, ఫారినర్స్ ఉంటారు. ఇక్కడ ఓన్లీ ఇండియన్స్. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ జీడిపి అండ్ జిఎన్పి. జిఎన్పి చెప్తాను మీకు, బట్ జీడిపి డెఫినిషన్ ఒకసారి చూసుకోండి. ఓకేనా? సమ్ ఆఫ్ ఆల్ ద టోటల్ గ్రాస్ వాల్యూ యాడ్ ఆఫ్ ఆల్ ద ఫర్మ్స్ ఇన్ ద కంపెనీ ఆర్ ఎకానమీ ఇన్ ద కంట్రీ ఈజ్ నథింగ్ బట్ జీడిపి. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ అండి, ఇవన్నీ అవసరం లేదు, టైం ల్యాగ్ అయిపోతుంది. ఓకే, నౌ కమ్ టు ద నెక్స్ట్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్. Okay, so another alternative method to calculate the GDP by looking at the demand side of the product. Okay na, demand side of the product నుంచి మనం చూసుకుంటే కనుక, సో జీడిపి క్యాలిక్యులేట్ చేయడానికి మనకున్న ఇంకొక మెథడ్ ఏంటంటే ఎక్స్పెండిచర్ మెథడ్. ఓకే, దిస్ మెథడ్ ఈజ్ రిఫర్ టు యాజ్ ద ఎక్స్పెండిచర్ మెథడ్. వై? ఇన్ ద ఫార్మర్ బ్యాక్ ఎగ్జాంపుల్లో వీ హ్యావ్ డిస్క్రైబ్డ్ బిఫోర్ ఆల్రెడీ, right? The aggregate value of the output in the economy by expenditure method will be calculated in the following way.
సో ఎక్స్పెండిచర్ మెథడ్లో మీరు ఎలా చేస్తారు అంటే ప్రతి ఒక్క ఫర్మ్కి ఎంత ఎక్స్పెండిచర్ అయింది, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంతకుముందు మనం ఫార్మర్ అండ్ బేకర్ 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం కదా. ఫార్మర్ ప్రొడ్యూస్ చేసాడు ఎంత, 100 రూపీస్ వీటిని ప్రొడ్యూస్ చేశాడు. బేకర్ ఏం చేశాడు, 200 రూపీస్ బ్రెడ్ని ప్రొడ్యూస్ చేశాడు. సో దానిలో 50 రూపీస్ వీటిని ఆల్రెడీ ఫార్మర్ దగ్గర నుంచి తను పర్చేస్ చేశాడు. బట్ ఆ 50 రూపీస్ని మనం ఫార్మర్ దగ్గర ఆల్రెడీ మనం కౌంట్ చేసాం, రైట్. సో అది ఇక్కడ మీకు మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్పాడు. ద ఫైనల్ ఎక్స్పెండిచర్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ విచ్ ఈజ్ అండర్టేకన్ నాట్ ఫర్ ద ఇంటర్మీడియట్ పర్పస్. ఓకే, ఫైనల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఏదో ఎక్స్పెండిచర్ మా. ఈ ఫైనల్ ఎక్స్పెండిచర్ అనేది నాట్ ఫర్ ఇంటర్మీడియట్ పర్పస్ కాదు. అంటే గూడ్ తయారవుతున్న మధ్యలో మీరు దాన్ని యూజ్ చేయడం లేదు, ఫైనల్ పర్పస్లో యూజ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ 50 రూపీస్ వర్త్ ఆఫ్ వీట్ అనేది బేకర్స్ ఎవరి దగ్గర కొనుక్కున్నాడు, ఫార్మర్స్ దగ్గర కొనుక్కున్నాడు. అది ఇంటర్మీడియట్ గూడ్గా తను యూజ్ చేశాడు, ఓకేనా, నాట్ ద ఫైనల్ గూడ్. ఇక్కడ వీట్ అనేది ఏంటి మనకి ఇంటర్మీడియట్ గూడ్. సో వీ షుడ్ నాట్ క్యాలిక్యులేట్, హెన్స్ ఇట్ డస్ నాట్ ఫాల్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ఫైనల్ ఎక్స్పెండిచర్ మా. ఓకే, ఇక్కడ వీట్ అన్నది ఇంటర్మీడియట్ గూడ్ కిందకి వస్తుంది. ఇట్ ఈస్ నాట్ కమ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ఫైనల్ ఎక్స్పెండిచర్. సో ద అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ ద అవుట్పుట్ ఆఫ్ ద ఎకానమీ ఎంత, 200 రూపీస్. ఓకే, తన యొక్క ఫైనల్ ఎక్స్పెండిచర్ 200 రూపీస్ ప్లస్ తను 50 రూపీస్ ఎక్స్పెండిచర్ ఏమైంది, ఫైనల్ ఎక్స్పెండిచర్ దట్ ఈస్ రిసీవ్డ్ బై ద ఫార్మర్ ఈస్ 50 రూపీస్. సో టోటల్గా ఎంత వచ్చింది, 250 రూపీస్ పెర్ ఇయర్ వచ్చింది. ఓకే, సో ఎక్స్పెండిచర్ మెథడ్లో అయినా ప్రొడక్ట్ మెథడ్లో అయినా ఎక్కడైనా సరే మనకి ఫైనల్గా వాల్యూ ఒకటే వస్తుంది, బట్ ఆ మెథడ్ క్యాలిక్యులేషన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అనమాట. దట్స్ ఇట్. ఇవన్నీ మీకు మెయిన్స్ ఎగ్జామ్ ఓరియంటెడ్లోనే లేదా ఏదో దీనికి ఇంపార్టెంట్ అవుతాయి కానీ ఇవి ప్రిలిమినరీలో రావు, బట్ తెలుసుకుంటే మంచిది. ఎక్స్పెండిచర్ మెథడ్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ప్రొడక్ట్ మెథడ్లో ఎలా చేస్తారు అనేది తెలుసుకుంటే మంచిది అనమాట. సో ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్స్పెండిచర్ మెథడ్లోని ద ఫైనల్ కన్జ్యూమ్షన్ ఎక్స్పెండిచర్ ఆన్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై ద ఫర్మ్ వీ షెల్ డినోట్ ద సిఐ. ఓకే, ఫైనల్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో ప్రొడ్యూస్ అవుతాయో వాటిని సిఐగా మీరు డినోట్ చేస్తారు. ఓకే, ద ఫైనల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ దాన్ని ఐఐగా డినోట్ చేస్తారు. దట్ ఆర్ ఇన్కర్డ్ బై ద అదర్ ఫార్మ్స్ ఆన్ ద క్యాపిటల్ గూడ్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద ఫర్మ్ ఐ. ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటో కూడా మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సో ఇక్కడ దేంతో డినోట్ చేస్తారు అవన్నీ ఇక్కడ మీకు ఉన్నాయి, ఎందుకంటే వాటిని ఈ ఈక్వేషన్స్లో చెప్పినప్పుడు యూజ్ చేయడం కోసం అనమాట. ఈ ఈక్వేషన్స్ ఏవి కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఈక్వేషన్స్ ఏమీ అడగరు, జస్ట్ స్మాల్గా అడుగుతారులేండి. అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్ ఎలా ఉంటుంది, నెట్ ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఎలా ఉంటుంది, నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ అడుగుతారు. ఈ టర్మ్స్ అని నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో వరీ. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ఎక్స్పెండిచర్ మెథడ్. నెక్స్ట్ వన్ ఇన్కమ్ మెథడ్. ఇన్కమ్ మెథడ్లోని ఎలా ఉంటుందంటే కనుక ఫైనల్ ఎక్స్పెండిచర్ ఇన్ ద ఎకానమీ మస్ట్ బీ ఈక్వల్ టు ద ఇన్కమ్ రిసీవ్డ్ బై ద ఆల్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. ఓకేనా, అది ఇన్కమ్ మెథడ్. అంటే ఇప్పుడు ఒక ఫర్మ్ ఉంది, ఈ ఫర్మ్ ఎక్స్పెండిచర్ ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ చేసింది. ఓకేనా, ఇన్కమ్ కూడా వీళ్ళకి వచ్చిన ఇన్కమ్ ఏదైతే కూడా 1000 రూపీస్ ఉందనుకోండి, ఇది విచ్ ఈజ్ ఈక్వల్ కదా, ఎక్స్పెండిచర్ 1000 రూపీస్, ఇన్కమ్ 1000 రూపీస్. దట్ మీన్స్ వాట్ హియర్ బై ద ఇన్కమ్ మెథడ్ బట్టి వీళ్ళకి ఎలాంటి లాస్ కూడా రాలేదనమాట. ద సమ్ ఆఫ్ ఫైనల్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఇన్ ద ఎకానమీ మస్ట్ బీ ఈక్వల్ టు ఇన్కమ్ రిసీవ్డ్ బై ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ప్రొడక్షన్ టేకెన్ టుగెదర్. దట్ ఈస్ ద ఫైనల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద పర్టికులర్ ఫైనల్ గుడ్ అనమాట. ఇట్ డస్ నాట్ ఇన్క్లూడ్ ఎనీ స్పెండింగ్ ఆన్ ద ఇంటర్మీడియట్ గూడ్స్. ఇన్కమ్ మెథడ్లో ఎలాంటి ఇంటర్మీడియట్ గూడ్స్కి ఎంత స్పెండ్ చేశారో దాన్ని ఇన్క్లూడ్ చేయరు. ఓకేనా, ఫైనల్ ఎక్స్పెండిచరే ఉంటుంది, ఇంటర్మీడియట్ గూడ్స్ ఉండదు. ఓకేనా, ఇక్కడ కూడా మనకి ఎంత ఇన్కమ్ వచ్చిందో అదే ఉంటుందన్నమాట. దట్ ఈస్ అబౌట్ ఇన్కమ్ మెథడ్. నౌ సీ ద నెక్స్ట్ టాపిక్, ఫ్యాక్టర్ కాస్ట్, బేసిక్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి, బేసిక్ ప్రైస్ అంటే ఏంటి, మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి. సో ద డిస్టింక్షన్ బిట్వీన్ దిస్ వన్ ఫ్యాక్టర్ కాస్ట్ అండ్ బేసిక్ ప్రైస్ అండ్ మార్కెట్ కాస్ట్. ఓకే, ఫ్యాక్టర్ కాస్ట్, basic price and market price is based on the distinction between the net production taxes and the net product taxes. Okay, I write here net production taxes and net product tax. ప్రొడక్ట్ టు ప్రొడక్షన్ రెండుకి డిఫరెన్స్ ఉంది. ఓకేనా, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. You see this point, the distinction between the factor cost, basic price and market price is based on the distinction between the net production taxes. Net production taxes అంటే ఏంటి, production taxes less production subsidies.
సబ్సిడీస్ ఏమైనా ఇస్తే వాటిని తీసేసి రిమైనింగ్ ట్యాక్స్ అవుతుందో దాన్ని నెట్ ప్రొడక్షన్ ట్యాక్స్ అని అంటారు. ఓకేనా. దెన్ నెట్ ప్రొడక్ట్ ట్యాక్స్. నెట్ ప్రొడక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? ప్రొడక్ట్ ట్యాక్సెస్ లెస్ ప్రొడక్ట్ సబ్సిడీస్. ప్రొడక్ట్కి సబ్సిడీస్ ఇస్తారు, ప్రొడక్షన్కి సబ్సిడీస్ ఇస్తారు. ఇక్కడ ప్రొడక్షన్ ప్రొడక్ట్ ఆ 2 టర్మ్స్ కూడాను కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే. నెట్ ప్రొడక్షన్ ట్యాక్స్కి నెట్ ప్రొడక్ట్ ట్యాక్స్కి డిఫరెన్స్ అయితే ఉందో అదే మనకి సేమ్ డిఫరెన్స్ అనమాట, ఫ్యాక్టరీ కాస్ట్కి, బేసిక్ ప్రైస్కి, మార్కెట్ ప్రైస్కి. ఓకేనా. సో ఇది మీకు నేను డీటెయిల్గా చెప్తాను, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇక్కడ మీరు ఒకటి తెలుసుకోవాల్సిన ఏంటంటే ద హైలైటెడ్ మెజర్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. ఇది ఫస్ట్ అసలు ఈ చాప్టర్ ఏంటి? నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ కదా. సో నేషనల్ ఇన్కమ్ మనం ఎలా కౌంట్ చేస్తాం? దట్ ఈస్ జీడిపి, రైట్? సో the most highlighted measure of the national income is nothing but what? GDP at factor cost. So factor cost దగ్గర GDP ఎంత ఉందో that is the good thing for the national income. ఓకే, నేషనల్ ఇన్కమ్ అలా క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సో ఇక్కడ మనకి CSO ఉంది, సెంట్రల్ స్టాటిస్టిక్ ఆఫీస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ రిపోర్టింగ్ ద GDP at factor cost and market prices. ఓకే. So it revises it January 2015 to CSO replaces GDP at factor cost with GVA at basic prices and the GDP at market prices, which is now called only GDP, is now the most highlighted measure. So ఇప్పుడు దాన్ని GDP అంటున్నారు. సో నార్మల్గా నేషనల్ ఇన్కమ్ని మనం ఎక్కడ మెజర్ చేస్తామంటే జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గర చేస్తామన్నమాట. మీకు సింపుల్గా ఏంటి అడుగుతారంటే క్వశ్చన్లోని ఎగ్జామ్స్లోని నేషనల్ ఇన్కమ్ని నార్మల్గా సెంట్రల్ స్టాటిస్టిక్ ఆఫీస్ వాళ్ళు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ స్టాటిక్ ఆఫీస్ వాళ్ళు ఎక్కడ మెజర్ చేస్తారు? జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్, జీడిపి అట్ బేసిక్ ప్రైస్ ఆర్ జీడిపి అట్ మార్కెట్ ప్రైస్? జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. అయితే జనవరి 2015లో CSO దీన్ని రీప్లేస్ చేసింది, జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ని విత్ జీవీఏ అట్ బేసిక్ ప్రైస్తోని. అంటే జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ని జీవీఏ, గ్రాస్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ అట్ బేసిక్ ప్రైస్తో రీప్లేస్ చేసింది. అండ్ జీడిపి అట్ మార్కెట్ ప్రైజెస్తో రీప్లేస్ చేసింది అనమాట. నౌ దాన్ని కంప్లీట్గా చేసేసి ఏం చేశారు? జీడిపి అని అనడం జరిగిందనమాట, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనడం జరుగుతుంది. ఓకే. సో ఆల్రెడీ గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే ఏంటో మీకు డిస్కస్ చేశాను. ద టోటల్ అవుట్పుట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ఎకానమీ, ద టోటల్ గ్రాస్ వాల్యూ యాడెడ్, ద టోటల్ అవుట్పుట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ఎకానమీ మైనస్ ఇంటర్మీడియట్ కన్జంప్షన్ తీసేస్తే మనకేంటి వస్తుంది? ఇది గ్రాస్ వాల్యూ యాడెడ్ వస్తుంది అనమాట. ఓకే. సో సీ హియర్, the total output produced in the economy less the value of intermediate consumptions, the output which is used in the production of output further and not used in the final consumption. Here we discuss about the concept of basic prices. Now we will discuss what is the basic price, what is the factor cost and what is the market price. Okay ma? So make note down. CSO, Central Statistic Organization, Central Statistics Office of Government of India, they release GVA at basic price. Okay, GVA at which price? Basic price. That includes the net production taxes untai but not net product taxes. Remember this one, very very important. దీనిలో మనకి నెట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ ఉంటాయి, డస్ నాట్ ఇంక్లూడ్ ద నెట్ ప్రొడక్ట్ ట్యాక్సెస్ ఉండవు జీవీఏలోని. ఓకేనా. In order to get the GDP at a market price, we need to add the net product taxes to the GVA at a basic price. Okay. సో అది మీకు ఇక్కడ రాస్తాను చూడండి, ఇక్కడ ప్లేస్ ఉంది కదా. జీవీఏ యాక్చువల్గా CSO ఏంటి రిలీజ్ చేస్తుందంటే జీవీఏ ఎట్ బేసిక్ ప్రైస్ చేస్తుంది. ఓకే. దట్ ఈస్ ఈక్వల్ టు వాట్? విచ్ ఇన్క్లూడ్స్ నెట్ ప్రొడక్షన్, నాట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ ఉంటాయి, which includes net production taxes but not net product taxes. నేను చెప్తాను ప్రొడక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, ప్రొడక్షన్ ట్యాక్సెస్ అంటే ఏంటి. ఓకేనా. అయితే మీకు జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ MP కావాలంటే మీరు ఏం చేయాలంటే యూ నీడ్ టు యాడ్ ద నెట్ ప్రొడక్ట్ టు ద జీవీఏ ఎట్ బేసిక్ ప్రైస్. ఓకేనా. ఆల్రెడీ జీవీఏ ఎట్ బేసిక్ ప్రైస్లో మీకు ఏంటుంటుంది? నెట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ ఉంటాయి, దానికి నెట్ ప్రొడక్ట్ ట్యాక్సెస్ కూడా యాడ్ చేస్తే మీకు ఏంటి వస్తుంది? జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ వస్తుంది. ఈ రెండు ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఓకే. నౌ ఈ రెండు కూడా చూసుకోండి ఒకసారి. జీవీఏ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ నెట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ ఈజ్ ఈక్వల్ టు జీవీఏ ఎట్ బేసిక్ ప్రైసెస్.
జీవీ ఎట్ బేసిక్ ప్రైస్ ఈక్వల్ టు ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ నెట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్, నాట్ ఇన్క్లూడ్ నెట్ ప్రొడక్ట్. దీనికి బేసిక్ ప్రైస్కి నెట్ ప్రొడక్ట్ ట్యాక్స్ కూడా యాడ్ అయితే దాన్ని ఏమంటారు, జీడిపి ఎట్ మార్కెట్ ప్రైజెస్ వస్తుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీకు తెలియాల్సింది ఏంటంటే ప్రొడక్షన్ ట్యాక్స్ ఏంటి, ఓకేనా, ప్రొడక్ట్ ట్యాక్స్ ఏంటి అని తెలుసుకోవాలి. ఓకే, సో సీ హియర్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ అండ్ సబ్సిడీస్ అంటే ఏంటంటే దోస్ ఆర్ పెయిడ్ అట్ ఆర్ రిసీవ్డ్ ఆర్ ఇన్ రిలేషన్ టు ప్రొడక్షన్. ఇంత ప్రొడక్షన్ మీరు చేస్తే సో మీకు ఇంత సబ్సిడీ ఇస్తాము అంటే అండ్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ సచ్ యాజ్ ల్యాండ్ రెవెన్యూ, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు, ఇవన్నీ కూడా మనకి ప్రొడక్షన్కి సంబంధించినవి అనమాట. అదే ఒక పర్టికులర్ ప్రోడక్ట్ తీసుకోండి, ప్రొడక్ట్ ట్యాక్సెస్ అండ్ సబ్సిడీస్ on the other hand are paid or received per unit or product. For example, ప్రొడక్ట్ రిలేటెడ్గా మనకి ఏంటంటాయి, ఎక్సైజ్ డ్యూటీసు, ఎక్స్పోర్ట్ డ్యూటీసు, ఇంపోర్ట్ డ్యూటీసు, సర్వీస్ ట్యాక్స్, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా, దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్ట్. ఓకే, సో ప్రొడక్షన్ ట్యాక్స్లో మనకి ప్రొడక్షన్ ట్యాక్స్ సబ్సిడీస్ అంటే దోస్ ఆర్ పెయిడ్ ఆర్ రిసీవ్డ్ ఇన్ రిలేషన్ టు ల్యాండ్ రెవెన్యూ ఆర్ ఎనీ స్టాంప్ డ్యూటీ ఆర్ ఎనీ రిజిస్ట్రేషన్ ఫీజ్. ఓకే, అదే ప్రొడక్ట్లో మనకి సబ్సిడీస్ అవి వచ్చాయంటే దట్ మీన్స్ టు సమ్ ట్యాక్స్ రిలాక్సేషన్, ఎక్సైజ్ ట్యాక్స్ కానీ లేకపోతే ఏదైనా ఇంపోర్ట్ డ్యూటీస్ కానీ ఆర్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్ ఆర్ సర్వీస్ ట్యాక్స్, అవన్నీ కూడా మనకి విచ్ ఆర్ రిలేటెడ్ టు ప్రొడక్ట్ ట్యాక్స్. సో ఇక్కడ మనకి ఫ్యాక్టరీ కాస్ట్ అంటే ఏంటంటే విచ్ ఇన్క్లూడ్స్ ఓన్లీ ద పేమెంట్ టు ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ ప్రొడక్షన్. ఓకేనా, దానిలో ట్యాక్స్ అనేది ఉండదు. ఫ్యాక్టరీ కాస్ట్లో ఏముంటుంది, ఓన్లీ ద పేమెంట్ టు ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ ప్రొడక్షన్. ఆ ప్రొడక్షన్కి ఎంత పేమెంట్ అవుతుందో అదే అన్నమాట. ఇట్ డస్ నాట్ ఇన్క్లూడ్ ఎనీ ట్యాక్స్. ఓకే, దట్ ఈజ్ ఫ్యాక్టర్ కాస్ట్ విచ్ ఇన్క్లూడ్స్ ఓన్లీ ద పేమెంట్ టు ద ఫ్యాక్టర్స్ ఆర్ ప్రొడక్షన్. ఒక ప్రొడక్షన్ తయారు చేయడానికి ఎంత మీకు పేమెంట్ ఉంటుందో దాన్ని ఫ్యాక్టర్ కాస్ట్ అని అంటారు. ఇట్ డస్ నాట్ ఇన్క్లూడ్ ఎనీ ట్యాక్స్. In order to arrive at the market prices, we have to add it to the factor cost the total indirect taxes less the total subsidies. Okay, దాన్ని ఫ్యాక్టర్ కాస్ట్ అని దాన్ని మార్కెట్ ప్రైస్ అని అంటారు. ఓకే, సో ఇక్కడ మీకు మార్కెట్ ప్రైస్, ఫ్యాక్టరీ కాస్ట్లో మీకు ట్యాక్స్ ఉండదుమా. ఓకేనా, ఓన్లీ పేమెంట్స్ మాత్రమే ఉంటాయి. ఓన్లీ పేమెంట్స్ ఆఫ్ ద ఫ్యాక్టరీ ప్రొడక్షన్ ఈజ్ ద ఫ్యాక్టరీ కాస్ట్. మార్కెట్ ప్రైస్లో మీకు ఏంటి ఉంటుందంటే we have to add the factor cost to the total indirect taxes. So market price is equal to factor cost plus total indirect taxes minus subsidies. అదే కదా ఇక్కడ చెప్పారు, in order to arrive the market prices we have to add the factor cost okay, plus total indirect taxes ID and less the total subsidies. Minus less అంటే means minus total subsidies. Okay, so the basic price lie in between, they include the production taxes. Next, basic price, BP is equal to what, they include the production taxes, that means less production subsidies but not product tax. Okay, so basic price is equal to what, ప్రొడక్షన్ ట్యాక్స్ మాత్రమే ఉంటుంది, దానిలో ప్రొడక్ట్ ట్యాక్స్ ఉండదు. బేసిక్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు విచ్ ఇన్క్లూడ్స్ ప్రొడక్షన్ ట్యాక్స్ బట్ నాట్ ఇన్క్లూడ్ ప్రొడక్ట్ ట్యాక్స్. ఓకే, అండ్ లెస్ ప్రొడక్షన్ సబ్సిడీస్ కూడా ఉంటాయి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని చూడండి. ఓకేనా, జస్ట్ సింపుల్ డిఫరెన్స్ అన్నిటికీ. ఫ్యాక్టరీ కాస్ట్ నాట్ ట్యాక్స్. ఓకేనా, ట్యాక్స్ ఉండదు పూర్తిగా. ఎంపీలో కూడా మనకి మార్కెట్ ప్రైస్లో కూడా ఫ్యాక్టరీ కాస్ట్కి మనం ఆల్ మధ్యలో ఉన్నటువంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్ని యాడ్ చేసి సబ్సిడీస్ని తీసివేస్తే దాన్ని మనకు మార్కెట్ ప్రైస్ అంటారు. నెక్స్ట్ బేసిక్ ప్రైస్ అంటే ఏంటి, విచ్ ఇన్క్లూడ్స్ ద ప్రొడక్షన్ ట్యాక్స్ ఉంటుంది, ప్రొడక్ట్ ట్యాక్స్ ఉండదు. ఓకే, సో నౌ CSO releases the GVA at basic prices. This one is very important. Present CSO స్టాటిస్టికల్ ఆఫీస్ ఏంటంటే మన సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ GVA at basic prices దగ్గర మనకి ప్రజెంట్ రిలీజ్ చేస్తుంది అనమాట అన్నీ కూడా, విచ్ ఇన్క్లూడ్స్ ద నెట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ బట్ నాట్ నెట్ ప్రొడక్ట్ ట్యాక్సెస్. బేసిక్ ప్రైస్ అనగానే మీకు మైండ్లోకి ఏంటి రావాలంటే ఇట్ ఓన్లీ హ్యావ్ ప్రొడక్షన్ ట్యాక్సెస్, నెట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ ఉంటాయి. ఓకేనా, ప్రొడక్ట్ ట్యాక్స్ ఉండదు. ఓకే, దట్ ఇన్క్లూడ్స్ నెట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ బట్ నాట్ ఇన్క్లూడ్ నెట్ ప్రొడక్ట్ ట్యాక్సెస్. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మా. నౌ సమ్ మ్యాక్రో ఎకనామిక్ ఐడెంటిటీస్. సో ఆల్రెడీ 1.5 hour సెషన్ అయిపోయింది, ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 1 hour అవుతుంది.
సో ఐ విల్ స్టాప్ ద సెషన్ హియర్ అండ్ రిమైనింగ్ లెక్చర్ని మీకు నెక్స్ట్ క్లాస్లో నేను కంటిన్యూ చేస్తాను. రైట్. సో దిస్ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ఇక్కడ అంతా మొత్తం జిఎన్పి గురించి, జీడిపి గురించి, అన్నిటి గురించి వస్తుంది. నేషనల్ ప్రొడక్ట్ గురించి, నెట్ నేషనల్ ప్రొడక్ట్, జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్, నెట్ డొమెస్టిక్ కాస్ట్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి. సో డోంట్ మిస్ దిస్ క్లాస్ ఆల్సో. ఓకేనా? ఐ విల్ స్టాప్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఫర్ అవర్ వీడియోస్ and do subscribe to our channel Sankalp Study Success. Thank you so much for your support, ma.